ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ అండ్ వసంతి. ఒక ఫార్మేట్ తెలవని ఒక కొత్త షో. బిగ్ బాస్ అంటే మనకు ఫార్మేట్ తెలుసు, గిట్లుంటుంది ఇది కథ అని. ఒక ఫార్మేట్ తెలవని కొత్త షో. మేనేజ్మెంట్ కూడా కన్ఫ్యూజన్, చాలాసార్లు కన్ఫ్యూజన్ అవుతూ రూల్స్ మారుస్తూ రకరకాలుగా తిమ్మిని బొమ్మిని చేసిన, మసివిసి మారగా చేసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. అట్లాంటి షోలో మీరు గెలిచారంటే మామూలు విషయం కాదు. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మనం అందరి గురించి మాట్లాడదాం. గ్రాండ్ ఫినాల్లో ఏం జరిగిందో మాట్లాడదాం. ఫస్ట్ నాకు ఈ గ్రాండ్ ఫినాల్లో మొత్తం చూసినాక వచ్చిన మేజర్ డౌట్, మీకు కూడా ఇదే డౌట్ ఉండొచ్చు. వచ్చిన మేజర్ డౌట్ ఏంటంటే ఈ స్కోరు ఎట్లా ఇస్తారు అంటే ఓట్స్ వచ్చినాయి, ఎక్కువ ఓట్స్ వచ్చినాయి, తక్కువ ఓట్స్ వచ్చినాయి అన్న అయిపోతుంది. కానీ వాళ్ళు ఏదో డౌట్ క్రియేట్ చేసేలాగా వీళ్ళకి బాండ్ క్రెడిట్స్ 1000కి అంటే 500కి మేము పెట్టినాం, 500కి ఆడియన్స్ ఇచ్చారు, వాళ్ళందరూ ఇచ్చిన ఓట్లను బట్టి లెక్కేస్తే వాళ్ళ స్కోర్ గింత అని స్కోర్లు ఆ లెక్కలు వేసారు. ఆ లెక్కలు ఏందో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఆ లెక్కలు ఎట్లేసారు, అదేం లెక్క? ఇప్పుడు ముగ్గురు స్కోర్ మాత్రమే చెప్పారు. ముగ్గురు స్కోర్ ఏంటంటే ఎవరు నూకరాజు ఆసియా వాళ్ళకి చెప్పలేదు, కళ్యాణ్ వసంతి వాళ్ళకి చెప్పలేదు, మిగతా ముగ్గురు చెప్పారు. ఇందులో ఆడియన్స్ వేసిన ఓట్లది కూడా లెక్క చెప్పారు. అంటే 531 టోటల్ స్కోర్ వచ్చింది మీకు అని చెప్పి మన జాను బాను వాళ్ళకి టాప్ 5 నుంచి ఎలిమినేట్ అంటే 5th పొజిషన్లో తీసేసేటప్పుడు 531 మీ టోటల్ స్కోరు, మేము 500కి పెడితే మీకు వచ్చిన స్కోరు 326. అదే ఆడియన్స్ వేసిన స్కోర్ వచ్చేసి 205 అంట. స్కోర్ ఏంది నాకు అర్థం కాలే ఆ లెక్క. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్, నీతూ మాస్టర్ని టాప్ 4లో ఎలిమినేట్ చేశారు. టాప్ 4లో బయటకు పంపించగానే, అంటే మీరు టాప్ 4 అని చెప్పంగానే ఆయన కోపం వచ్చింది, ఏదో మాట్లాడిండు, అది కట్ చేశారు మనకి సీను. అది కట్ చేసి సీరియస్గా ఆయన వెళ్ళిపోయి చూపించారు. కట్ చేస్తే ఆయన లేడింగ్ మొత్తం గ్రాండ్ ఫినాలే ఆ టాప్ 1, 2 దాకా ఉండేదాకా అండ్ గ్రాండ్ ఫినాలే మొత్తం అయిపోయింది, టాటా బై బై అని చెప్పి షీల్డ్ ఇచ్చేది. ఆ టైంలో లేడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అలిగిండే వెళ్ళిపోయాడు, ఆయన సీరియస్ వెళ్ళిపోయాడు. అంటే ఖచ్చితంగా నేనే విన్నర్ అని ఫిక్స్ అయ్యండి ఆయన. ఎంత ఖచ్చితంగా ఫిక్స్ అయ్యండి అంటే ఈవెన్ నేను మధ్యలో కలిసిన నటరాజ్ మాస్టర్ని, మధ్యలో కలిసినప్పుడు కూడా ఆయన నేనే విన్నర్ అని చెప్పి ఘంటాపదంగా చెప్పిండు, టంకాపదంగా చెప్పిండు. అంత టంకా మోగిస్తూ అంత గట్టిగా చెప్పిండు. చెప్పిన వ్యక్తి నేను కూడా అనుకున్నా, మరి ఇంత ఎఫర్ట్స్ చూపించిండు కదా. అంటే బేసిక్ ఏంటంటే పాజిటివ్ ఎఫర్ట్స్ కాదు అవి, నెగిటివ్ ఎఫర్ట్స్. అంటే చాలా వరకు షోకి కాంట్రవర్సీ కావాలి, కాంట్రవర్సీ వస్తేనే జనాలు చూస్తారు అన్న పాయింట్లో అప్పుడు అంటే ఎవరో ఒకరు ఉండాలి అన్నట్టుగా, అందుకే ఆయన ఎలిమినేట్ చేయకుండా 2 సార్లు ఎలిమినేషన్కి పోయినా కానీ ఎలిమినేట్ చేయకుండా ఆపింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయన ఉంటే కాంట్రవర్సీ ఉంటుంది, కాంట్రవర్సీ ఉంటే షో నడుతుందని. సో షోకి ఇంత ఎఫర్ట్స్ ఇచ్చిండు కాబట్టి షో వాళ్ళు రికగ్నైజ్ చేసి మరి స్టార్మాకి, హాట్స్టార్కి, బిగ్ బాస్లో 2 సార్లు ఆయన వాళ్ళ టీఆర్పీస్ వచ్చినాయి, ఈసారి కూడా వచ్చినాయి కాబట్టి ఆయనకి ఇస్తారు అన్న నమ్మకం ఆయనకు ఉండే. షో కోసం, టీవీ కోసం ఇంత పెట్టిన నాకు, నేను నెగిటివ్ అయినా కానీ వాళ్ళకు ప్రాణం పెట్టి వాళ్ళ టీఆర్పీలు తెప్పించిన నాకు ఖచ్చితంగా విన్నర్ ఇస్తారు ఈసారి అని ఆయన ఫిక్స్ అయ్యాడు. కానీ నెగిటివ్ ఎఫర్ట్స్తో విన్నర్ ఇస్తే కనుక, అంటే ఇంత కాంట్రవర్సీ చేసి ఇంత లొల్లి చేసిన తర్వాత విన్నర్ ఇస్తే కనుక షోకి రెప్యుటేషన్ తగ్గుద్దని వాళ్ళు అనుకున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. కానీ ఓవరాల్గా అయితే నటరాజ్ మాస్టర్ ఘోరంగా అలిగిండు, సీరియస్ అయ్యిండు, వెళ్ళిపోయాడు. అదే అంటే బేసిక్ ఎప్పుడైనా కానీ ముందే మనం ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అది చాలా బాధనిస్తుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను కలిసింది ఇప్పుడు కాదు, ఆయన బర్త్డే రోజు కలిసినప్పుడు ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పిండు, నేనే విన్నరు, రాసి పెట్టుకో, నువ్వు ఎంత నెగిటివ్ రివ్యూ ఇచ్చినా నేనే విన్నర్ అని చెప్పిండు ఆయన. అట్లా కాదు మాస్టర్, నేను షోలో ఉన్నది చెప్తాను కూడా నేను చెప్పిన. సరే ఏం చేస్తాను చెప్పు. ఆయన బాధ అనిపించింది ఆయనకి, ఎందుకంటే ఆయన బాగా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు. ఆయన ఈరోజు గ్రాండ్ లాంచ్లో కూడా, గ్రాండ్ ఫినాలేలో కూడా ఒక మాట అంటాడు స్టార్టింగ్లో, ఏంది అంటే ఎన్నో షోలు చేసినా, ఎంతో చేసినా ఒక గెలుపు అనేది లేదు. నేను ఇంట్లో నా కూతురికి చెప్పుకోవాలంటే ఒక గెలుపు అనేది లేదు. ఆ గెలుపు కోసమే ఎదురు చూస్తున్న బాధతో ఎంత కష్టపడుతున్నా ఇంకా లేదు, నా లైఫ్లో ఒక విజయం అనేది రావట్లేదు అని చెప్పి బాధపడ్డాను. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉండే ఆయనకి, కానీ రాలేదు. సరే నెక్స్ట్, నటరాజ్ మాస్టర్ని ఎలిమినేట్ చేసేటప్పుడు 554 స్కోర్ వచ్చింది మీకు అన్నారు. ఈ స్కోర్ ఏడికెళ్ళి వచ్చింది? 330 ఇక్కడ గెలిచిరంట, ఓకే, బాండ్ క్రెడిట్స్. అక్కడ ఓట్లు వేసిన వాళ్ళదంటే 224 స్కోర్ అంట. టోటల్ అంటే వాళ్ళు ఎట్లా లెక్కేసుకున్నారంటే, ఇక మ్యాథ్స్ టీచర్లు ఉంటారు అనుకోరు, కింద కామెంట్లు చేస్తారు నాకు తెలుసు. టోటల్ స్కోరు దాన్ని 500కి చేసి లెక్కేసారు అని చెప్తారు, తెలుసులే. కానీ ఈ లెక్కలేంది, ఆ లెక్కలు ఎట్ట నమ్మేది? అయినా ఇలా ముగ్గురికి చెప్పారు, మరి ఆ లాస్ట్లో ఉన్న ఇద్దరికి కూడా చెప్పాలి, వాళ్ళకి ఎంత స్కోర్ వచ్చింది? 1000కి వేసి చేసారు అన్నట్లు లెక్క. మహేష్ ఆండ్రా వాళ్ళకి 701 వచ్చింది అనగానే నాకు అన్నది. ఎందుకంటే వాళ్ళు అందరికంటే తక్కువ స్కోర్ ఉంది ఇక్కడ. ఏది లోపల బాండ్ క్రెడిట్స్ విషయంలో 500కి 315 మాత్రం కొట్టిరు, బయట నుంచి 386 స్కోర్ వచ్చిందంట. అంటే సింపతి వర్క్స్, అంతేనా? అర్థమైందా? దీన్ని బట్టి చూస్తే సింపతి వర్క్ అవుతుంది. ఆయనకు ఎక్కువ స్కోర్ వచ్చిందంటే సింపతి వర్కౌట్ అయినట్టే కదా. ఇప్పుడు అంతే కదబ్బా. ఇప్పుడు విన్నర్ని నేను తప్పు పట్టాలన్న ఉద్దేశం లేదు, కానీ ఇప్పుడు విన్నర్ రైట్ విన్నర్ అయినా, కరెక్ట్ విన్నర్ అయినా అంటే, ఇప్పుడు విన్నరే కాదు, టాప్ 5లో వచ్చిన కంటెస్టెంట్ల కంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు చాలా బెటర్ కంటెస్టెంట్లు ఉన్నారు. కానీ ఏంటంటే బాండ్ క్రెడిట్స్, గేమ్స్ దానిలోకి వెళ్ళి కొంతమంది ఎలిమినేట్ చేయడం జరిగింది. కొంతమందిని ఏదో స్క్రిప్ట్ బేస్లో ఎలిమినేట్ చేసినట్టుగా వైల్డ్ కార్డ్ వాళ్ళని ఎలిమినేట్ చేసారు, అభిమానికి ఆమిర్ వాళ్ళని, వెరైటీగా జరిగినాయి. కానీ
బేసిక్గా బాండ్ గ్రేడ్స్ ఇవన్నీ పక్కన పెడితే జనాల ఓట్స్ తోటే స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ లాగా ఉండుంటే ఇంకో రకంగా ఉండేదేమో. ఎందుకంటే కళ్యాణ్ అండ్ వసంతి దే ఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే మ్యాడ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు మ్యాడ్గానే తీసుకున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా, మ్యాడ్గానే తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటుందా అంటే ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ షో ఆశించినంత రేటింగ్లు రాలేదు. అఫ్కోర్స్ సీజన్ 1 బిగ్ బాస్ని కూడా ప్రయోగాత్మకంగానే ప్రయోగించారు, అది భారీ హిట్ కాదు టీఆర్పీ పరంగా. కాకపోతే నెక్స్ట్ సీజన్ తీసారు కదా, వర్కౌట్ చేస్తారు. 1-2 సీజన్లు ట్రై చేస్తే కానీ వర్కౌట్ అయిద్దని. ఒకవేళ ఈ సంస్థ వాళ్ళు ఆరంభ అనే సంస్థ వాళ్ళు నెక్స్ట్ సీజన్ కూడా చేస్తే అప్పుడు వర్కౌట్ అవ్వచ్చు. వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏమైతున్నాయో అవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోతే వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మ్యాటరు. సరే మాట్లాడుకుందాం. కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు చాలాసార్లు వాళ్ళలో వాళ్ళు గొడవపడ్డారు. చాలాసార్లు అంటే ఒక 4 సార్లు మనం చూపించారు అనుకుందాం, 4-5 సార్లు వాళ్ళలో వాళ్ళు గొడవపడ్డారు. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అని చెప్పి స్టార్టింగ్ వీక్స్లోనే 1-2 వీక్స్లో బాగా దాని గురించి జరిగింది. అండర్స్టాండింగ్ లేదు, వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోరు, వీళ్ళిద్దరు కలిసి ఉండరు, వీళ్ళిద్దరు అంటే ఇతను మ్యాక్సిమం టైమ్స్ వేరే వాళ్ళతో స్పెండ్ చేస్తారు తప్ప వాళ్ళ వైఫ్ దగ్గర స్పెండ్ చేయడు. ఇట్లాంటి డిస్కషన్స్ ఉన్న కప్పులు గేమ్స్లో నిరూపించుకుంటూ వచ్చారబ్బా. మెయిన్ థింగ్ గేమ్స్లో కట్అవుట్ బాగుంది, గేమ్స్లో గట్టిగా ఆడారు. గేమ్స్లో ఆడుతూ ఉంటే విజిబుల్ అవుతాడు. ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ పోయి గేమ్స్ ఆడాలన్నా, గేమ్స్ ఆడని వాళ్ళు కూడా గెలిచారంటే గేమ్స్ ఆడితే విజిబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు జనాలకి ఏంటంటే పర్ఫెక్ట్ పర్సన్ పోయి పర్ఫెక్ట్గా చేస్తా అంటే జనాలకు నచ్చదు. కొంచెం అటు ఇటుగా ఉన్న పర్సనే పోయి కొంచెం అటు ఇటుగా చేస్తూ పోతుంటే ఆ కింద మీద డౌన్స్ ఉండాలి, ఆప్స్ ఉండాలి, తిట్లు ఉండాలి, కొట్లు ఉండాలి, అన్నీ ఉంటూ ఉంటే కరెక్షన్స్ మీద కరెక్షన్ జరుగుతూ పోతూ ఉంటే అప్పుడు జనాలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది నేను టోటల్ బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైన ఫార్మేట్ ఏంటంటే, విన్నర్ అంటే అన్ని పర్ఫెక్ట్గా ఉంటే విన్నర్ కాలేడు. విన్నర్ చాలా కింద మీద ఉండాలి, ఆగమాగం ఉండాలి, కట్ చేస్తే వాడు సెట్ చేసుకుంటూ పోయి విన్నర్ అవ్వాలి. అప్పుడు జనాలకు నచ్చుతుంది. అంటే ఒక జర్నీ అనేది నచ్చుతుంది, చాలా వరకు జర్నీ అనేది నచ్చుతుంది. ఒక స్టేజ్కి చేరిన తర్వాత అక్కడే జనాలకు నచ్చకుండా ఉంటాడు. ఇట్లా అని పోతా ఉంటే గ్రాఫ్ నచ్చుతుంది. అక్కడికి చేరిన తర్వాత టాప్లోకి పోయిన తర్వాత వాడు పెద్దగా ఎక్కేది, మళ్ళీ ఇంకోటి చూస్తారు, కింద నుంచి మీదకి పోవాలి. ఇదే ఫార్మేట్ ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళు పర్ఫెక్ట్ కపుల్గా లేరు స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు. వాళ్ళు కింద మీద అవుతూ లాస్ట్ వరకు కూడా కింద మీదనే ఉన్నారు. కానీ మొత్తానికి అయితే ఎఫర్ట్స్ పెట్టిర్రు, మిగతా వాళ్ళకంటే గట్టిగా ఆడిర్రు అనే పాయింట్ ఒకటి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే గెలిచిరబ్బా. నెక్స్ట్ సీజన్లలో మీరు ఎవరైనా పోయేది ఉంటే కనుక నేను పర్ఫెక్ట్, నేను తోపు, నేను తురుము అనుకుంటే కనుక బిస్కెట్. అట్లా కాకుండా మీరు ఎట్లున్నారో అట్లా ఉండండి. కింద మీద డౌన్స్ ఉంటే డౌన్సే చెప్పండి, అప్స్ ఉంటే అప్సే చెప్పండి, ఎట్లున్నారో అట్లా ఉండండి. అది కరెక్షన్ చేసుకుంటూ షో మీకు నేర్పిస్తూ మీరు ముందుకు పోతా ఉంటే మీరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నాకు అనిపించింది. అండ్ నూకరాజు, ఆసియా వీళ్ళ గురించి చెప్పాలబ్బా. దే ఆర్ వెరీ 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 మెచ్యూర్డ్ పీపుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నూకరాజు టాప్ 5లో ఉన్న టైంలో కూడా, టాప్ 2లో ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. ఆ నవ్వు మొహం చెదరలేదు. మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఫినాలే అయిపోయింది సూపర్ అనేటప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. అంటే వాళ్ళు డౌన్ అయిపోలే. ఇది రాకపోతే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కదా అని ఒక మాట అన్నాడు. దీనికంటే పెద్దదే వస్తుందేమో అని తీసుకున్న విధానం, ఆసియా తీసుకున్న విధానం, ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చి మాకు చాలా హ్యాపీగా ఉందన్న విధానం, ఇదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే నూకరాజు నేను ఓడిపోయినా అన్న బాధ లేదు. అంటే ఆఫ్కోర్స్ గెలవాలి అన్న ఆశ కూడా లేదు మనోడికి. టాప్ 5కి రావాలన్న ఆశ ఉండే, ఆ ఆశతోటి ఉన్నట్టు కనిపించింది. ఆ ఆశ నెరవేరిందన్న ఫీలింగే ఉంది మనోడికి. బిగ్ బాస్ మీద గట్టి హోప్ ఉంది. బిగ్ బాస్కి తీసుకుంటారు ఈసారి నన్ను అని ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంది. మేబీ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎక్స్ప్రెస్ హరి, నూకరాజు వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది ఈసారి ఖచ్చితంగా. నూకరాజుకి ఆల్రెడీ ఈ సీజన్ ఇస్తున్నప్పుడే నెక్స్ట్ సీజన్ మాత్రం నాకు బిగ్ బాస్ ఇవ్వండి అని చెప్పి చాలా అడిగిండు, అయితే కనుక్కున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో గట్టిగా ట్రై చేస్తున్నాడు. మేబీ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఎంటర్టైనర్ కావాలి, ఎంటర్టైనర్ కావాలి, ఊరు నుంచి వచ్చినోడు కావాలి, ఆ మజా వస్తుంది. ఇప్పుడు ఇమాన్యుల్ కావచ్చు, ఇప్పుడు నూకరాజు కావచ్చు, వీళ్ళంతా కూడా గ్రౌండ్ నుంచి, మట్టి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు నేను కూడా అంతే అనుకో, ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేడు, అంత మట్టి నుంచి వచ్చిన వాళ్ళు. కానీ చెప్తాం ఊరు భాష ఉన్నది, అదంతా కూడా ప్లస్ అవుతుంది. అట్లా పటాసు అనే జబర్దస్త్, పటాసు ఇట్లాంటి షోల నుంచి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఇమాన్యుల్ కావచ్చు, నూకరాజు కావచ్చు, వర్కౌట్ అవుతుంది అన్న ఆశ టీంకి కూడా ఉంటుంది కదా. ఈయనకి ఉంటుంది, నేను పోతే వర్కౌట్ అవుతుంది, టీంకి కూడా ఉంటుంది. ఓకే అని చెప్పి నూకరాజుని తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ తీసుకుంటారేమో అని అనుకుంటున్నా. ఓకే, తీసుకుంటే హ్యాపీ, తీసుకోకపోయినా వేరే ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు, ఇంకేదో షోలో, బీబీ జోడీ లాంటి షోలో డ్యాన్స్ కూడా బాగానే చేస్తారు కాబట్టి అందులోకి పోతాడు. అది మొత్తానికి అయితే మా టీవీ అయితే ఇస్తుంది ఏదో ఒకటి. రైట్, మా టీవీలోకి చూస్తే అంతే అబ్బా, ఇస్తూనే ఉంటుంది. ఏదో ఒక షో వస్తుంది. అందుకే మా టీవీ, మా అంటే అమ్మ అంటారు వాళ్ళు. ఎందుకంటే వేరే ఛానల్స్ ఉన్నాయి, పెద్ద ఛానల్స్. నేను కూడా వర్క్ చేసిన పెద్ద ఛానల్లో 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన. ఆ తర్వాత అక్కడ కొంచెం అటు ఇటుగా ఉంటే ఇంకోటి ఏదైనా ఇస్తుందంటే ఇయ్యేది అట్లా. సరే ఓకే,
ఇక గ్రాండ్ ఫినాల్లో ఏమేం జరిగింది, ఈ గేమ్స్ పెట్టిరు, ఇవాళ కూడా గేమ్స్ పెట్టిరబ్బా, చుక్కలు చూపించారు. జర్నీ వీడియోస్లో ఏ జర్నీ వీడియో మీకు నచ్చింది? అండ్ కళ్యాణ్ వసంతికి మీరు ఓటు వేసిరా, గెలవడానికి ట్రై చేసిరా, గెలిపించడానికి ట్రై చేసిరా, మీరు ఎవరికి ఓటు వేసిరా అనేది కింద ఇప్పుడు చెప్పుకోవచ్చు, ఏం కాదు, నథింగ్ టు వరీ. ఇప్పుడు మీరు ఎవరికి ఓటు వేసిరో కింద కామెంట్ చేయండి. సరే, ఒక లైక్ కొట్టండి అబ్బా. ఈ వీడియోస్కి వ్యూస్ రాకపోతే చేయాలన్న తాపత్రయం కూడా రాలేదు, చాలా వరకు ఇబ్బందిగా అనిపించింది. నేను 100% ఎఫర్ట్ పెడుతున్నా, ఏడబోతుందో అర్థమవుతలేదు, వ్యూస్ రాలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేసిన, 100% ఎఫర్ట్ పెట్టినా, అందరికంటే ఎర్లీగా పెట్టడానికి ప్రయత్నం చేసిన, అయినా వ్యూస్ రాలేదు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దానికి కారణం ఏందంటారు? మీకేమైనా అనిపించిందా? ఇది పోయిన సీజన్ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదా? ఎందుకంటే విన్నర్కి రన్నర్కి మనం పాజిటివ్గా చెప్పలేదు కాబట్టి జనాలు హట్ అయ్యి దూరం పోయే ప్రయత్నం చేసిరా? ఏమనిపించింది మీకు? తెలుసుకోవాలనుకుంటాం, మీరే అనుకుంటున్నారు అంతే. ఈసారి సరే, గ్రాండ్ ఫినాలే స్టార్ట్స్ విత్ ఇంకా శ్రీముఖి వచ్చింది. ఇంకా యాజ్ యూజువల్గా ప్రేమ అనే పరీక్ష పెట్టిన మామూలుగా లేదు, సూపర్ అది ఇది అని చెప్పింది. అండ్ జడ్జెస్ని పిలిచింది. టాప్ 5 పిలిచే ముందు ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కపుల్ని పిలిచింది. ఎలిమినేట్ అయిన కపుల్లలో సోనియా సిద్ధు, అభిమానిక ఆమీరు, అంజలి పవన్ అండ్ మన ఎవరు ఇంకోరు పేరు 4 కపుల్స్ వచ్చారబ్బా. ఒక 2 కపుల్స్ రాలేదు. 2 కపుల్స్లో హరిత హరీష్, ఆయన రానన్నాడంట, కంప్లీట్గా రానని చెప్పిండంట. అండ్ ఇంకొకటి మీరు గమనిస్తే ఎవరి జర్నీ వీడియోలో కూడా ఎక్కడ కూడా ఈవెన్ ఆయన మీద కొట్టిన డైలాగులు నటరాజ్ మాస్టర్ని చూపించినా ఆయన ఫేస్ చూపించారు, హరిత హరీష్ ఫేస్ చూపించరు. హరిత హరీష్ని ఒకసారి నూకరాజు దానిలో చూపిస్తారు, కానీ అది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు తప్ప ఫేస్ చూపించరు. హరిత హరీష్ని ఎక్కడా చూపించలేదు జర్నీ వీడియోస్లో కూడా మీరు గమనిస్తే. అండ్ సంధ్యా బ్రిట్టో వాళ్ళని జర్నీ వీడియోలలో చూపించారు, కానీ సంధ్యా బ్రిట్టో వాళ్ళకి ఏదో వేరే వర్క్ వల్ల రాలేదంటే, వాళ్ళు బేసిక్గా వేరే షూటో లేదంటే ఇంకేదైనా పనో లేదంటే పర్సనల్ థింగో వాళ్ళు దానివల్ల రాలేకపోయారు, లేదంటే వాళ్ళు వచ్చేటోళ్ళే. రైట్, వీళ్ళిద్దరు జంటలు రాలే, మిగతా వాళ్ళందరూ వచ్చారు. ప్రియాంక అర్జున్ శివ్ కాల్ మంచిగానే అయింది, ఎందుకంటే మధ్యలో 45 days గ్యాప్ ఉంది. అండ్ వాళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత కూడా కొన్ని వీక్స్ ఉంది. అవును, మనకు ప్రోమోలో చూపించిన సిద్ధు చెంపలు వచ్చినాయి, ఆ డైలాగులు తీసేసారు ఏందబ్బా? ప్రోమోలో చూపించింది ఏ రాయింది, వీళ్ళు రేపు వేసుకుంటారా ఎల్లుండి వేసుకుంటారా ఏమో మరి. సరే, అది క్రింజ్లాగా ఉంటుంది, ఎందుకంటే అందరికీ జనాలకు తెలుసు 45 days అయిపోయింది అని. మరి నిన్న మాట్లాడుకున్నాం కాబట్టి, నిన్నటి రివ్యూ వీడియోలో మనం ఈ డిస్కషన్ కూడా చేసినాం కాబట్టి కొంపదీసి అది ఎడిట్ చేసిర్రా, ఎందుకంటే చూడడానికి క్రింజ్లా ఉంటుంది. ఆల్రెడీ 45 days అయిపోయింది, షూటింగ్ అయిపోయి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి ఎప్పుడో అయిపోయింది. అది ఉగాది నాడు పెట్టిన ఎపిసోడ్లో ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడితే ఎట్లుంటుంది అన్న సెన్స్ అనిపించిందో ఏమో మరి, తీసేసారు. బుగ్గలు వచ్చినాయి, వారం రోజులకే బుగ్గలు వచ్చినాయా అనే డైలాగ్ తీసి పడేసారు. సరే, ఓకే, ఎక్స్ మ్యాడ్ కపుల్ వాళ్ళు వచ్చేసారు, కూర్చున్నారు. అండ్ మన అనిల్ రావిపూడి గారు వచ్చిన తర్వాత ఆయన ఏమంటారంటే, ఇక్కడ నుంచి నేను నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తా, పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తా అని. రాధా గారేమో 34 సంవత్సరాలు అయింది నాకు పెళ్ళి, నాకు ఇట్లాంటి మసాలా వేరే కపుల్స్ ఇవన్నీ చూడాలనిపిస్తుంది, ఎంజాయ్ చేసిన నేను షో అంతా అని అంటే, లయ గారు ఉండి ఎగ్జైటెడ్గా వచ్చాను నేను, ఎందుకంటే ఇక్కడ రకరకాల కపుల్స్, ఇది నేను చాలా ఎగ్జైటెడ్గా వచ్చాను. అండ్ థ్యాంక్స్ టు మా టీవీ టీమ్ అన్నట్టు కూడా లాస్ట్లో చెప్పారు. ఆల్ షేడ్స్, ఆల్ కపుల్స్, నేను రకరకాల కపుల్స్ని చూసినాను. అనిల్ రావిపూడి గారు లాస్ట్లో ఒక అద్భుతమైన మాట అన్నారు, లయ గారిది అసలు ఈ క్యారెక్టర్ కాదు, ఆమె క్యారెక్టర్కి, ఆమె బిహేవియర్కి, ఆమె నేచర్కి ఇది సెట్ అయ్యే షో కాదు. అయినా కానీ ఫస్ట్ 1-2 వీక్స్లో నేర్చుకుని ఆ తర్వాత మమ్మల్ని దాటేసారు, తొక్కేసారు అన్నట్టు చెప్పిన, కానీ అంత లేదు. ఆమె క్యారెక్టర్కి, ఆమెకి అసలు సెట్ కాలే ఈ షో, నిజం చెప్పాలంటే. ఇప్పటికీ నేనంట ఆమెకి నెక్స్ట్ సీజన్లో జడ్జిగా కూర్చొని పెట్టినా కుదరదు, ఆమెకి సెట్ కాలే షో. కానీ ఒక్క వీక్ మాత్రం దడదడలు ఆడిచ్చింది నటరాజ్ మాస్టర్ని, గట్టిగా మాట్లాడింది, వెరీ నైస్ అనిపించింది ఆ వీక్ మాత్రం. లయ గారు కొన్నిసార్లు సెన్సిబుల్గా, అంటే బేసిక్గా షీ ఈజ్ వెరీ న్యాచురల్, వెరీ 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 న్యాచురల్ పర్సన్ లయ గారు. ఆమెకి ఏంటంటే లాజిక్లు, టీఆర్పీలు, ఈ లెక్కలు ఇవన్నీ అవసరం లేదు, ఆమెకి మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు మహేష్ శాండ్రా అంటే ఆమెకి నచ్చింది. ఎందుకు నచ్చిందంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు, పాపం వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వచ్చిర్రు, ఆ తర్వాత అందరూ పక్కన పెట్టిర్రు. ఇట్లాంటి ఆమె కూడా ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ నేచర్, ఆమె కూడా డల్ కైండ్ ఆఫ్, అంటే స్లో కైండ్ ఆఫ్ నేచర్లో ఉంటారు కాబట్టి ఆమెకి మహేష్ శాండ్రా వాళ్ళు ఎక్కిరు, ఆమె నేచర్కి వాళ్ళ నేచర్కి దగ్గరగా సింక్ అయింది కాబట్టి ఎక్కేసారు. అట్లా ఇక అనిల్ రావిపూడి గారు ఏంటంటే టీఆర్పీ గేమ్, నెంబర్ గేమ్ని దృష్టిలో పెట్టుకుంటారు. శ్రీముఖి కూడా నెంబర్ గేమ్ని దృష్టిలో పెట్టుకుంటుంది. ఎవరిని మనం ఉంచాలి, ఎవరిని దించాలి, ఎవరిని తిట్టాలి, ఎవరిని ఆపాలి, ఎవరిని మెచ్చుకోవాలి అనేది ఆయనకు అన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకంటే ఒక అద్భుతమైన అంటే ఫిల్మ్ మేకర్గా ఆయన లెక్కల ప్రకారంగా పోతాడు. ఇప్పుడు వీళ్ళకి చరిష్మా నడుస్తలేదు అనగానే వాళ్ళని తీసుకుని వాళ్ళతోటి ఏం చేయాలో అది చేస్తాడు ఆయన. అంటే ఎవరికి ఏం చేస్తే 100 కోట్లు కొట్టచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది ఆయనకి. వెరీ నైస్. సో ఓకే, వీళ్ళు వచ్చేసారు. సో నేను కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుంది కదా, ఏమనుకోవద్దు, తీసుకోర్రి. ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఇదంతా. రైట్, మ్యాడ్ కపుల్స్ రారీ అనగానే ఒక్కొక్కరు వచ్చేసారు. ఇక్కడ ఆఫ్టర్ షో ఈ ఎలిమినేట్ అయిన కపుల్స్ ఆఫ్టర్ ఈ షో వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు, ఎట్లుంది మీ లైఫ్ అన్నట్టుగా అడిగితే, శివుండి ప్రియాంక గారు జిమ్లో జాయిన్ అయ్యారు.
ఈ షోలో కొంచెం ఆమె లావుగా కనబడ్డది. సో ఈ షో తర్వాత ఆమె జిమ్లో జాయిన్ అయిందంట. పొద్దున్నే త్వరగా లేస్తుంది ఇట్లాంటివన్నీ చెప్పింది. ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళేమో అసలు అంజలి గారు ఒక్క మాట మాట్లాడలే, అసలు షోలో ఒక్క మాట మాట్లాడలే. పవన్ బ్రో మాట్లాడిండు. పవన్ బ్రో దగ్గర మైక్ ఉంది, మైక్ పవన్ చేతిలో ఉండగానే ఈ షో ద్వారా చాలా మారినట్టుంది, మైక్ పవన్ చేతిలో ఉంది కదా అంటే అంజలి గారు నువ్వు అనలే ఆనలే. ఎందుకంటే ఈ షో వల్ల ఆమెకి నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి చెప్తా, బిగ్ బాస్కి పోతే ఆమెకి ఇంకా నెగిటివిటీ వస్తుంది. కానీ బిగ్ బాస్కి కావాలనుకుంటారు బిగ్ బాస్ టీం వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వస్తే మాకు టీఆర్పీలు వస్తాయి కదా అని అనుకుంటారు. కానీ అంజలి గారు బిగ్ బాస్కి పోతే నెగిటివ్ అవుతారు, పోలేరు. ఎందుకంటే ఆమెకి రీసెంట్లీ బాబు పుట్టిండు, చిన్న బాబు 6 నెలల బాబు ఉన్నప్పుడు ఆ బాబుని వదిలేసి ఆల్రెడీ 45 రోజులు షూటింగ్కి వెళ్ళడమే పెద్ద ముచ్చట. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు వెళ్ళాలి, 100 రోజులు వెళ్ళాలంటే చాలా కష్టం. సో నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు మైక్ తీసుకున్నారు. ప్రాపర్గా వెళ్తుంది మా లైఫ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఓపెన్ అయ్యి మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసిన, నేను చెప్తుంటే ఆమె అర్థం చేసుకోవడం కూడా స్టార్ట్ చేసిందని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. వెరీ నైస్. ఆ తర్వాత శ్రీముఖి శారీ జోక్ ఒకటి చేసిందబ్బా. అంజలి రాగానే అడిగినా, ఏంటి అంజలి ఏంటి ఇంత సింపుల్గా ఇంత ప్లెయిన్ శారీ కట్టుకుని వచ్చినావు, ఆ తొక్క నేను టాప్ అయ్యా ఏంది అని చెప్పి అన్నది అని చెప్పి ఒక జోక్ వేసింది. ఆ తర్వాత సోనియా సిద్ధు సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ అన్నట్టుగా చెప్పారు. అంటే ఈ షోకి వచ్చిన తర్వాత నేను ఒక మాట చెప్తున్నా, రన్నర్ విన్నర్ కంటే మంచి పేరు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే సోనియా సిద్ధు వాళ్ళు, అభిమానికి ఆమె వాళ్ళకి మంచి పేరు వచ్చింది. సో అందుకని చెప్పి మేము సో బ్లెస్డ్ జనాల నుంచి మాకు పాజిటివిటీ వచ్చింది అన్న సెన్స్ చెప్పారు. నెక్స్ట్ అంజలి అభిమానికి అండ్ ఆమిర్ ఎట్లుంది అంటే చాలామంది ఫోన్ చేసి మీరు టాప్ 5లో లేరా, అప్పుడే వచ్చేసారా ఏంటి అని అడుగుతున్నారు. వీఆర్ వెరీ 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 హ్యాపీ రియల్లీ అన్నట్టుగా చెప్పారు. నిజంగా వాళ్ళు అసలు మీడియాకి సంబంధించిన జంట కాదు, అసలు ఈ కపుల్ ఇండస్ట్రీలో లేరు, అట్లాంటి కపుల్ని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చాలా లాజిక్స్ ఉంటాయి అబ్బాయి. ఏ కపుల్ ఎట్లొచ్చిందో నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఏ కపుల్ ఎవరి రిఫరెన్స్ త్రూ లోపలికి వచ్చారు అనేది తెలిసిన తర్వాత నేను షాక్ అయినా. షాక్ అయ్యా, ఎందుకంటే ఇలా ఇలా లింక్ ఉంది కాబట్టి ఇలా వచ్చారా, ఇలా ఇన్ని రోజులు ఉన్నారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది కొన్నిసార్లు. సో ఓకే, అభిమానికి ఆమిర్ వాళ్ళు నిజంగా ట్రూ కపుల్, వాళ్ళు చాలా మంచి కపుల్, వెరీ ఇన్స్పైరింగ్, వెరీ నైస్ నేచర్, ఇద్దరు నేచర్ చాలా బాగుంది. సో ఇక్కడ అభిమానికి వాళ్ళు అడిగిరంట, వాళ్ళ కొడుకుని అడిగిరట, గిట్ల ఉంది కదా ఇక్కడ అంటే ఆయన స్ట్రాటజీస్ చెప్పినట్టు ఇక్కడ గిట్ల చేసేది ఉండే, అక్కడ అట్లా చేసేది ఉండే, మీరు చేస్తే బాగుండంటే మేము షాక్ అయ్యాం తెలుసా. అసలు మా వాడి స్ట్రాటజీస్ చూసి అసలు ఇలా స్ట్రాటజీస్ చేస్తే ఎంత బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది మాకు అని చెప్తారు. అఫ్కోర్స్ చూసేటోళ్ళు 100 చెప్తారు, ఇప్పుడు నేను 100 చెప్తలేను, ఆడేటప్పుడు వేరే ఉంటుంది ముచ్చట. ఇప్పుడు నేనే పోయి బిగ్ బాస్లో ఆడాలన్నా కానీ వేరే ఉంటుంది ముచ్చట, చెప్పేటప్పుడు 100 చెప్పొచ్చు. ఇన్న ఎక్స్పీరియన్స్, చూసిన ఎక్స్పీరియన్స్, చేస్తున్నప్పుడు ఉన్న థింగ్కి సరిపోదు. బేసిక్గా మాట్లాడడానికి 100 మాట్లాడతాం. ఇప్పుడు నేనే నటరాజ్ మాస్టర్ గిట్లా ఆడిండు, గాలి గట్లా ఆడిరు అంటున్నా కదా, సోనియా సిద్ధు సక్క ఆడలేదు అంటే గేమ్స్ పరంగా చూస్తుంటే గిట్లా ఆడలే గట్లా అంట కదా, ఆడపోయి నేను ఆడాలంటే అవుతుందా? కాదు. బేసిక్గా కూర్చొని ముచ్చట, కెమెరా ముందు కూర్చొని ముచ్చట చెప్పడం వేరు, అక్కడ పోయి ఆడడం వేరు. అందుకే ఏ షోకి ఎవరు పోయి ఎక్కువ రోజులు గట్టిగా ఆడిరంటే వాళ్ళు దే ఆర్ గ్రేట్ అంతే. కాకపోతే ఏంటంటే మనం జడ్జి చేసే పొజిషన్ అంటే జడ్జి చేయాలి, ఆడియన్స్ జడ్జి చేయడానికి ఈ షోలన్నీ జడ్జి చేసే షోలు కాబట్టి జడ్జి చేస్తాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దే ఆర్ ఆల్ విన్నర్స్, టాప్ 5 దాకా వేరే అన్నా, లేదంటే ఆ షోకి పోయి 10 వారాలు ఉన్నారు అంటే దే ఆర్ ఆల్ గ్రేట్, రైట్. ఆ తర్వాత ఇక్కడ అమీర్ చెప్తారు అనమాట, ఈమెకి చాలా ఓపిక పెరిగింది, సహనం ఓర్పు పెరిగింది బాగా అని చెప్పాడు, సంతోషం. నెక్స్ట్ హరిత హరీష్ అండ్ బ్రిట్టో సంజయ్ వాళ్ళు రాలేదు కదా, చెప్పేసిన, రైట్. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వచ్చారు, మోస్ట్ అండర్స్టాండింగ్ కపుల్ అని చెప్పి వాళ్ళకి వెల్కమ్ చేసిన వాళ్ళు వచ్చారు. సహనా అనే పాట వేసుకొని వచ్చారు, ఏదో అందరికీ కూడా ఒక పాట వేసుకుంటూ వెల్కమ్ చెప్పారు. అబ్బా అదేంటి మహేష్ తోటి ఎవరో ఉన్నారు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు సడన్గా శాండ్రాని చూడంగానే. శాండ్రా డిఫరెంట్గా కనిపించింది, అంటే అద్దాలు లేవు, అంటే బేసిక్ ఏంటంటే మేకప్ వేయక ముందు మేకప్ వేసిన తర్వాత లేడీస్ అంతా డిఫరెంట్గా ఉంటారని మళ్ళీ ఈరోజు ఫినాలీలో గర్ల్స్ని చూస్తుంటే అనిపించింది. స్పెషల్లీ శాండ్రాని చూసినప్పుడు అట్నే అనిపించింది. అండ్ నీతు గారిని చూసినప్పుడు కూడా సడన్గా చూసి ఎవరబ్బా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చింది. నటరాజ్ మాస్టర్ యాజ్ ది సేమ్ ఉన్నారు అండ్ మహేష్ కూడా యాజ్ ది సేమ్ ఉన్నాడు, కానీ శాండ్రా కానీ నీతు కానీ డిఫరెంట్ కనబడతారు, లుక్కే డిఫరెంట్గా అనిపించింది. మీకు కూడా అనిపించిందా? సేమ్ డిఫరెంట్గా అనిపించింది. షాక్ అయినా. అంటే కళ్యాణ్ వసంతి వాళ్ళు ఇక రెగ్యులర్గా అంటే డిఫరెంట్గా అనిపించలే, సేమ్ అనిపించారు, కానీ డిఫరెంట్గా వాళ్ళు ఏదో విన్నర్ కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చినట్టే వచ్చారు. అబ్బా వాళ్ళు నిజంగా వాళ్ళు విన్నర్ అవ్వబోతున్నారని తెలిసి వాళ్ళు కాస్ట్యూమ్స్ కుట్టించుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ రెడ్ కలరు, ఆ ఇంపాక్టింగ్, అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే లవ్ కైండ్ ఆఫ్ షోకి ఎట్లయితే డ్రెస్సింగ్ ఉండాలో ఆ డ్రెస్సింగ్ వేసుకొని వచ్చినట్టుగా అనిపించింది. దే ఆర్ లైక్ దట్, అంటే వాళ్ళే విన్నర్ అన్న సెన్స్లో కనిపించింది. మేబీ మేనేజ్మెంట్ చెప్పిందో మీరు రెడ్ డ్రెస్ వేసుకురండి అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి ఒకరి కోసం, ఇక్కడ చూడండి, ఇక్కడనే చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, చిన్న కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ ఉంటుంది. షో స్టార్టింగ్ రోజు, గ్రాండ్ లాంచ్ రోజు, ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు నిలబడడం, ఒకరి కోసం ఒకరు తగ్గడం, కానీ ఒకరి మీద ఒకరు నెగ్గడం కాదు, ఒకరి కోసం ఒకరు తగ్గడం అని చెప్పింది. ఎవరు? కళ్యాణ్ వసంతి వాళ్ళ ఎంట్రీకి.
ఇక్కడ కళ్యాణ్ వసంతి వాళ్ళ గ్రాండ్ ఫినాలి ఎంట్రీకి ఏమని చెప్పిందంటే, ఒకరి కోసం ఒకరు గెలిస్తే చూసాం, గెలిచిన వాళ్ళని చూసాం, కానీ ఒకరి మీద ఇంకొకరు గెలిస్తే ఎలా ఉంటుందో అదే కళ్యాణ్ అండ్ వసంతి అన్నట్టు ఇంట్రో చేసింది. ప్రేమ అంటే ఒకరి మీద ఒకరు గెలవడం కాదు కదా, ఒకరి కోసం ఒకరు నిలబడడం, ఒకరి కోసం ఒకరు తగ్గడం, ఒకరి కోసం ఒకరు ఓడిపోవడం కూడా ప్రేమ అవుతుంది. కానీ ఒకరి కోసం ఒకరు గెలవడం, ఒకరి మీద ఒకరు గెలవడం ప్రేమ కాదు కదా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ ఈ డైలాగ్ చెప్పిందబ్బా ఇట్లా వెరైటీగా, అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మరి వాళ్ళ ఇష్టం, మ్యాడ్ చేసేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. సరే అంటే కళ్యాణ్ వసంతి తప్ప అంటలే, ఇంట్రో రాసేటోళ్ళు అప్పుడు అట్లా రాశారు, ఇప్పుడు ఇట్లా రాశారు. అండ్ ఇంకోటి వీళ్ళ మధ్య ఫైట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇదే అనుకుంటా, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో నుంచి కపుల్ మధ్యలో ఫైట్ జరగాలి అంటే అనుకుని ఉండొచ్చు, మనం కూడా అనుకున్నాం అట్లా జరుగుతుంది కదా అని. వాళ్ళిద్దరు కొట్లాడుకోవాలి, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోవాలి, వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడాలి, వాళ్ళిద్దరు గేమ్ గెలిచి ముందడికి పోవాలి, ఇట్లా కాంబినేషన్లో జరగాలి, జరిగితేనే కరెక్ట్ అనుకున్నట్టున్నారు. ఆ కరెక్ట్ అనుకున్న దానికి వీళ్ళు సెట్ అయ్యారు అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. నూకరాజు ఆసియా కూడా వాళ్ళు అంటే ఆసియా తరపున రాదు కానీ నూకరాజు తరపున పంచాయతీలు వస్తాయి, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతారు, వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడతారు, ముందడికి పోతారు కదా. ఇప్పుడు అభిమానికి ఆమెరు వాళ్ళు కొట్లాడుకోరు, సోనియా సిద్ధు వాళ్ళు కొట్లాడుకోరు, లైక్ దట్. జానుబాను ప్రతిరోజు కొత్తగా ప్రేమించడం చూసామన్నట్టుగా పిలిచేసారు. ఆ తర్వాత శ్రీముఖి సోలోగా ఆడడం, ఇక్కడ ఒక మంచి మాట చెప్పింది. సోలోగా ఆడడం వేరు, జంటగా వచ్చి మీలో మీరు క్లియర్ చేసుకుంటూ ఆటపైన శ్రద్ధ పెట్టడం అనేది వేరు. ఆడారు గ్రేట్ అని చెప్పింది. నిజమే, ఎందుకంటే సోలోగా ఆడుకోవడం ఈజీ, ఎవరైనా ఆడుకుంటారు. ఈజీ కూడా కాదు కానీ చెప్తున్నా, సోలోగా ఆడడం ఈజీ, ఎందుకంటే మోర్ దాన్ కపుల్గా ఆడడం. ఎందుకంటే కపుల్లో పంచాయతీ ఏంటంటే లేడీస్కి ఒక రకంగా అర్థమవుతుంది, జెంట్స్కి ఒక రకంగా అర్థమవుతుంది. లేడీస్ ఏమనుకుంటారు, ఈ మొగళ్ళకి ఏమో అర్థం కాదనుకుంటారు, మొగుళ్ళు ఏమో అర్థం చేసుకోరు అనుకుంటారు. జెంట్స్ ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళేంద్ర తలకాయ తింటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అట్లాంటి అంటే ఒకే ఊరలో రెండు కత్తులు, అది కామన్గా ప్రతి సంవత్సరంలో ఒకే ఊరలో రెండు కత్తులు ఉంటాయి. ఆ రెండు కత్తులు కలిపి ఒక యుద్ధం చేయాలి అన్నప్పుడు, అట్లా పెట్టుకుని యుద్ధం చేయాలన్నప్పుడు కష్టమవుతుంది. అయినా కానీ యుద్ధం చేయాలి అన్న సెన్స్ అన్నట్టు. నెక్స్ట్ మహేష్ సెంట్రా ఏంటి సంగతి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నానంటే, మీరు గెలుస్తారన్న నమ్మకం మీకుందా, ఎందుకు అని చెప్పి అడిగిందబ్బా. అందరు చెప్పండి అంటే మహేష్ సెంట్రా ఏమన్నాడు, మేము ప్రాపర్ భార్యాభర్తల మెటీరియల్ కాబట్టి మేము గెలుస్తాం, అండర్స్టాండింగ్ కపుల్ అని మీరే అన్నారు కదా అని చెప్పాడు. ప్రాపర్ భార్యాభర్తల మెటీరియల్, అందరూ ప్రాపర్ భార్యాభర్తల మెటీరియలే, భార్యాభర్తలే. సరే శాండ్రా ఉండి ఎక్కడ ఓడిపోయామో అక్కడనే గెలిచాం కాబట్టి డౌన్ నుంచి పైకి వచ్చినాం కాబట్టి మేము గెలుస్తామన్న నమ్మకం ఉందన్నది. ఇది ఓకే, ఇది రీజనబుల్ పాయింట్, కరెక్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు డౌన్కి వెళ్ళి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చి మళ్ళీ వచ్చిన కపుల్ కాబట్టి ఆ మాట్లాడడంలో కరెక్ట్. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి వాళ్ళు ఏమంటారంటే, కనెక్షన్ వైజ్గా చూస్తే టాప్లో ఛాలెంజెస్ బాండ్ క్రెడిట్స్ విషయంలో చూస్తే మేము టాప్లో ఉన్నాం. ఎప్పుడు గేమ్లు ఆడినా కానీ 1, 2, 3లోనే వచ్చాం. రిలేషన్ వైజ్గా చూస్తే నాకు యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వచ్చినాం అన్నట్టు చెప్పింది. అండ్ వసంతి ఉండి భరించడం అనేది ఉంది, భరించడం అనేది మెయిన్ థింగ్ జంటలో. ఇప్పుడు నేను భరించే గుణం ఉంది, ప్రేమ ఉంది, మేమే గెలుస్తామన్న నమ్మకం గట్టిగా ఉంది, మిక్స్డ్ ఎమోషనల్ రిలేషన్షిప్ జర్నీ అనేది మాది ఉంది అని చెప్పి మేమే గెలుస్తాం పక్కా అని చెప్పి తొడగొట్టింది. ఎవరిది? ఆమె తొడగొట్టలే, కళ్యాణ్ తొడగొట్టింది. చెప్తే చెప్పావు నాతోడు ఎందుకు కొట్టావు నువ్వు, 100% మనమే గెలుస్తాను తొడగొడుతుంది, నాతోడు ఎందుకు కొట్టావు అని చెప్పి అంటాడు. బాగుంది కామెడీ. నెక్స్ట్ జానుబాను అండర్స్టాండింగ్ ఉంది, ఒకరికి కోపం వస్తే ఇంకొకరు తగ్గాలి, అట్లా మేము తగ్గుతాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాను కంటే బాను చాలా బాగా ఆడుతుండు, బాను చాలా యాక్టివ్గా ఉన్నాడు అని అందరూ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను నా మొగుడిని పొగుడుతున్నారు అనే దాంట్లో నేను చాలా హ్యాపీగా తీసుకున్నానంటే అనగానే అట్లా మాకు అనిపించలేదు అట్లా అంటే శ్రీవికి అని బ్యాలెన్స్ అండర్స్టాండింగ్ ఇదన్నీ మాకు ఉన్నాయన్నట్టు చెప్తారు. అండ్ బానుండి నాన్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇంత దాకా వచ్చినట్టు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పిండు. కానీ టాప్ 5లో ఎలిమినేట్ అనగానే వాళ్ళు కొంచెం బాధపడరు, ఎందుకంటే మేము గెలుస్తామని నమ్మకం. యాక్చువల్లీ ఈ షో చూస్తున్న వాళ్ళకి అంటే మన ఆడియన్స్కి, లేదంటే నాకు అనిపించింది నేను చెప్తుంటే, లేదంటే అది నచ్చి మీరు కూడా ఫాలో అవుతూ నా కింద కామెంట్లు పెట్టడం వల్ల నాకు అనిపించింది ఎందుకంటే జాను బాను మోస్ట్ డిజర్వ్డ్ కపుల్, ఎందుకంటే వాళ్ళు కపుల్ వైజ్గా వాళ్ళకి పంచాయతీలు లేవు, వాళ్ళు చాలా బాగున్నారు అని నాకు అనిపించింది. అండ్ గేమ్ వైజ్గా కూడా గట్టిగా ఆడారు, చాలాసార్లు గ్రాఫ్ పెరుగుతూ పోయింది, వాళ్ళు గెలుస్తారేమో అన్న చిన్న డౌట్ ఉండే నాకు. అంటే జనాలు కనెక్ట్ అయ్యారేమో అనుకున్నారు, కానీ జనాలు అట్లా కనెక్ట్ కారు, ఇంకా నా లెక్క తప్పే. అందుకే మేబీ పోయిన సీజన్ మన వ్యూస్ కొంచెం బిగ్ బాస్ వ్యూస్ తగ్గినాయేమో, నా వ్యూ పాయింట్లో నేను చూస్తున్నాను, కానీ జనాల వ్యూ పాయింట్లో కూడా చూసి మాట్లాడాలనేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఈసారి కూడా ఇప్పుడు కళ్యాణ్ అండ్ వసంతి కామెంట్స్ చాలా కనబడుతూ ఉంటాయి మనకి, ఏది యూట్యూబ్ ప్రోమోస్ కింద కావచ్చు, లేదంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి సంబంధించిన ఏదైనా వీడియోస్ కింద కళ్యాణ్ వసంతి గురించి కామెంట్లు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో జనాలకి కళ్యాణ్ వసంతి నచ్చారు, అందుకే వాళ్ళు గెలిచారు. అది నెక్స్ట్ నూకరాజు ఆసియా ఛాలెంజెస్లో మేము ఒకరికొకరం సపోర్ట్ చేసుకున్నాం. నిజంగా చెప్తున్నా, ఆసియా ఇచ్చిన సపోర్టు ఏ వైఫ్ ఏ హస్బెండ్కి ఇవ్వలే. ఆ రేంజ్ ఆఫ్ సపోర్టు అక్కడి నుంచే వచ్చింది. ఆసియా గ్రేట్.
అండ్ ఆసియా దొరకడం నూకరాజు అదృష్టం, పెట్టి పుట్టిండబ్బా, రాసి పుట్టు అంటే రాసుకొచ్చుకున్నాడు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అంత దారుణమైన సపోర్ట్ ఎవరు చేయలేరు, అంత దారుణంగా. ఇప్పుడు అమ్మాయిలు అంటే నేను సెన్సిటివ్ అంటారు, నేను ముట్టను అంటారు, నేను పట్టను అంటారు, ఎన్నో ఓసిడి అంటారు, బీసిడి అంటారు, బోసిడి అంటారు, ఎన్నో అంటారు. అసోడిది ఆమె మాత్రం ఏం కాదు దుంకే అంటే దుంకేస్తుంది, ఏం కాదు కోసేసుకునే రకం ఉన్నది మనిషి. సూపర్, అసలు ఎంత సపోర్ట్ అంటే సపోర్ట్. యా, టైటిల్ కోసం కాదు, లైఫ్ కోసం ఈ జర్నీ మాకు ఉపయోగపడుతుందని చెప్పిండ్రు, చాలా మంచిగా అనిపించింది. ఆసియా చెప్పింది ఇదంతా. ఆసియాలో మంచి మోటివేటర్ ఉన్నాడు అబ్బా, మాట్లాడదు కానీ మాట్లాడితే మంచి మోటివేషన్ ఇస్తుంది. సూపర్ ఆసియా. నెక్స్ట్ నూకరాజు చెప్తుంటే శ్రీముఖి ఉండి ఇంగ్లీష్లో చెప్పమనంటే ఇంగ్లీష్లో చెప్పిండు అన్నట్టు. చేంజింగ్ సంథింగ్. అయ్యో ఏదో చెప్పిండు అంటే నేను అన్ని థింగ్స్ని చేంజ్ చేసుకున్నా అని ఇంగ్లీష్లో ఏదో చెప్పిండే ఫన్నీగా. మనం అది చెప్తే ఇప్పుడు జోక్ నవ్వు రాదు, అక్కడ విన్నప్పుడు అక్కడ చూసినప్పుడే నవ్వు అవుతుంది. ఇప్పుడు జోకును మళ్ళీ తీసుకొచ్చి నేను చెప్తే నవ్వచ్చు, నవ్వు రాకపోవచ్చు. సో మొత్తానికి అయితే నోయింగ్, తిట్టడింగ్, అన్ని కొట్టడింగ్ అండ్ కొట్లాడుకునడింగ్ అన్నీ కూడా చేసినాం, చాలా బాగుంది అన్నట్టుగా అన్నీ చూసినాం, జర్నీ బాగా యూజ్ అయింది. అండ్ ఒక మాట అంటాడు లాస్ట్లో నూకరాజు చెప్తూ ఈ షో నాకు ఎలా ఉపయోగపడిందంటే నా సంసారానికి ఉపయోగపడింది అని చెప్పిండు. అంటే సంసారం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడింది అని చెప్పాడు. మారితే మంచిదేనా, సూపర్ నూకరాజు. ఒకవేళ నువ్వు నేర్చుకుంటే కనుక హ్యాపీ. అంటే అనవసరంగా ఆర్గ్యూ చేయడం, అనవసరంగా లొల్లి పెట్టడం, అనవసరంగా అవతల మనిషి ఏడుస్తుంటే కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది చూడు, అది తీసేస్తే నువ్వు యు ఆర్ సూపర్. మంచి కామెడియన్, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి స్ట్రాటజీస్, తెలివి అన్నీ ఉన్నాయి, ముందడు పోతావు. రైట్. నటన మాస్టర్ నీతో ఉండి స్టాండ్ తీసుకున్నది నా కోసం బాగా. ఒక యాక్షన్ మూవీ మాది, మాకు సంకల్పం ఉంది, మేమే టైటిల్ గెలుస్తామని చెప్పి నీతు కూడా అన్నది. ఒక మాట నీతు మాస్టర్ కూడా గట్టిగానే హట్ అయినట్టుంది, ఎందుకంటే ఆమె కూడా ఫిక్స్ అయింది కదా మేమే విన్నర్స్ అని. కానీ వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి విన్నింగ్ అనేది రాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కంటెంట్ అంతా నెగిటివ్ కంటెంట్, దాని నుంచి విన్నర్ అవుతారు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు అనేది పెద్ద మైనస్. ఇక మనం ఏం చేస్తుంది చెప్పి వాళ్ళు అనుకున్నారు. నెక్స్ట్ ట్రోఫీని చూపించి మీరు కాకుండా వేరే వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు, మ్యాన్షన్ని కూడా తీసుకొచ్చారు. అంటే మ్యాన్షన్ బొమ్మ కటౌట్ పెట్టారు, భలే ఉందబ్బా, 3Dలో బాగా చేశారు. ఆ కటౌట్ పెట్టి దాని మీద జెండా పాతింగే, మీరు కాకుండా ఇంకెవరు జెండా పాతారో చెప్పండి అంటే ఆ జెండాలు తీసుకొచ్చినప్పుడు నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ వచ్చేసి నూకరాజు, ఆసియా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సూపర్గా చేశారు, గేమ్స్ ఆడిర్రు, కపుల్స్గా బాగున్నారు. సో అది హైలైట్గా ఉన్నది కాబట్టి నూకరాజు, ఆసియా వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి పెట్టండి. వెరీ నైస్. అక్కడ ఉన్న కపుల్స్లో చాలామంది నూకరాజు, ఆసియా పేర్లు, 3 కపుల్స్ నూకరాజు, ఆసియా పేర్లు పెట్టినట్టు లెక్కన చూస్తే. అయితే ఒక అంటే 2 కపుల్స్ అంటే కళ్యాణ్ వసంతి అండ్ జాను భాను వాళ్ళు మాత్రం ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే మా బావ గెలుస్తాడంటే మా బావ గెలుస్తాడని పెట్టుకున్నట్టుగా అనిపించింది. మిగతా వాళ్ళంతా కూడా జెన్యున్గా వాళ్ళకి ఏమనిపించింది అది పెట్టినట్టు ఉంది. సో నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్ ఏమో నూకరాజు, ఆసియా వాళ్ళది పెట్టారు కదా. ఇక్కడ శ్రీముఖి అలా పెట్టంగానే నూకరాజు ఫేస్లో నాకు పొగరు కనబడుతుంది అన్నది. అక్కడ పట్టుకున్నదంటే ఇక అక్కడ నుంచి కంప్లీట్గా పొగరు కనబడుతుంది అని చెప్పి కామెడీ చేసుకుంటూ పోయింది. ప్రతి దగ్గర నూకరాజు ఇట్లా నడుచుకుంటా అంటే నువ్వు నడుస్తుంటే నాకు ఎందుకు అందులో పొగరు కనబడుతుంది అంటది. పొగరుబోతు నూకరాజు అని చెప్పి ఫన్ చేసింది, మంచిగా అనిపించింది. రైట్. అయితే కళ్యాణ్ వసంతి, జాను భాను పెట్టిర్రు, గ్రాఫ్ తగ్గలేదు. స్టార్టింగ్లో వీళ్ళు ఫైనల్కి వస్తారా అని అనుకున్నా, కానీ అంటే అప్పుడు అనిపించింది అట్లా, కానీ ఆ తర్వాత మాత్రం బాగా నిరూపించుకుంటూ వచ్చారు. జానుకి ఫస్ట్ వీక్లో అంటే 1 వీక్లో శ్రీముఖి అంటే జానుకి ఉండే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతా అని నువ్వు అనుకోవడం ఏంది పెద్ద విషయంగా అదే పడుతుంది. అండ్ మెగా ఛాలెంజ్లో వాళ్ళు చాలా కసిగా ఆడారు, సూపర్గా ఆడారు, అందుకని చెప్పాను. ఆయన నూకరాజు, ఆసియా వచ్చేసి రాగానే వాకింగ్లో కొంచెం పొగరు కనబడుతుంది అన్నది అన్నాడు. వాకింగ్లో కూడా పొగరా కాదు, ఆసియా ఉండి అక్కడ డ్రెస్ మీద నూకరాజ్ అండ్ ఆసియా అని ఉంటుంది. ఆసియా స్పెల్లింగ్ వచ్చేసి ASIYA, ఆసియా. అంటే నేను కూడా స్టార్టింగ్లో ఆసియా అంటే ఏసియా అనే రాసిన, అది ASIA ఉందన్నట్టు. ఆసియానా ఏసియానా అని చెప్పి అక్కడ డ్రెస్ మీద ఏంది ఆసియా కాదు ఏసియా అని ఉందని చెప్పి అక్కడ ప్రియాంక చేయించి ఇవ్వాలంటారు. అనగానే ఏంట్రా ఇక్కడ ఏంద్రా ఇదేంద్రా నీ డిజైనర్ ఎవడరా ఇట్లా రాసిండ్రా అని చెప్పి అంటుంటే నేనే తీసేయమన్నా, వై ఎందుకు మా ఇద్దరి మధ్యలో వై ఎందుకు అని చెప్పి తీసేయమన్నా. అనగానే పొరా పోయి కూర్చోపో అని చెప్పి కూర్చొని పెడతారు. మళ్ళీ అంటే కామెడీ ఆడుకున్నారు అన్నట్టు. ఇలా ఆడుకోవడానికి ఈజీగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్లో ఇప్పుడు మనకి పోయినసారి ఇమాన్యుల్ కావచ్చు, అంతకుముందు అవినాష్ కావచ్చు, ఎవరైనా కానీ టేస్టీ తేజ కావచ్చు, అందరూ ఆడుకున్నా కానీ తీసుకుంటారు అన్నట్టు వాళ్ళు. జానుబాను, నెక్స్ట్ జానుబాను వచ్చారు, కళ్యాణ్ వసంతి. అంటే వీళ్ళని పిలవడం కూడా అక్కడున్న ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరిని పిలవాలో చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పంగానే అది కాకుండా ఇంకొకరి పేరు, అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ పేరు కాకుండా ఇంకో జంటని పిలుస్తుంది అనమాట శ్రీముఖి. అక్కడ కూడా జోకులు చెప్తాను అన్నట్టు, నవ్వాలన్నట్టు. మంచిగా ఉంది, ఎంటర్టైనింగ్ అనేది చేసింది. శ్రీముఖి బాగా గుంజుకుపోయింది అబ్బా, ఎంటర్టైనింగ్ గుంజుకుపోయింది గ్రాండ్ ఫినాల్ని. జానుబా నుండి కళ్యాణ్ వసంతి వాళ్ళది పెట్టారు. వసంతి అంటే జాను అంటది, వసంతి మెచ్యూర్గా ఆలోచిస్తుంది. కళ్యాణ్ కొంచెం చిన్నపిల్లలకి చేసినా కానీ మెచ్యూర్గా అతనికి అర్థమయ్యేలాగా చెప్పి ముందు తీసుకుపోతే మేము కాకుండా
వాళ్ళైతే బెటర్ ఏమో అనిపిస్తుంది అన్నది. అనగానే వసంతి బెటర్ ఏమో అని అంటుంది అన్నట్టుగా చూస్తుంది. ఓ షెట్ మ్యాన్ అనుకున్నా. వీళ్ళు గమ్మత్ ఫీల్ అవుతారు అబ్బా, వర్డ్స్ని పట్టుకుంటారు. లేడీస్తో పంచాయతీ ఇదే, వర్డ్స్ని పట్టుకుంటారు, భావం కాదు. సరే నెక్స్ట్ బాను ఉండి నేను కాకుంటే మా వాడే కింగ్ అవ్వాలి అనుకుంటాను, నేను మా వాడే కింగ్ అవ్వాలనుకుంటా కాబట్టి వాడే బా లవ్ యూ బా అట్టుకున్నారు వాళ్ళు. అండ్ మహేష్ సెంటర్ పోయి నువ్వు రాజు ఆశీర్వాద పెట్టారు, రియల్గా ఉంటారు, నచ్చినట్టు ఉంటారు, నటించరు వాళ్ళు అని చెప్పింది. వెరీ నైస్. వాళ్ళు అంతే ఇక కోపాలు తాపాలు కూడా అట్నే చూపించారు కూడా. నెక్స్ట్ శ్రీముఖుడిని పొగరబోతు నుగరాజు కమాన్ అంటే నటాజ్ మస్తు నీతో మస్తు పెట్టారు. పెట్టి అండర్స్టాండింగ్ అరుస్తారు, రియలైజ్ అవుతారు, తర్వాత అండర్స్టాండింగ్ బాగుంది కాపుల మధ్యలో పెట్టారు. ఇక ఎవరు పెట్టలేదు కాబట్టి పెట్టినేమో ఒక రాజు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎవరు కూడా అలా చూజ్ చేసుకోలేదు కాబట్టి చూజ్ చేసుకున్నాడేమో. ఇక్కడ శ్రీముఖి ముందే చెప్తుంది, నీకే ఉంది చిక్కు, మిగతా వాళ్ళంతా ఇచ్చినమ్మా పుచ్చుకున్నామా అయిపోయింది, నీకు మాత్రం ఏంటంటే ఇప్పుడు నటాజ్ మాస్టర్ పెట్టాడు, మహేష్ పెట్టిండు, మరి చెప్పు అని అంటే నటాజ్ మాస్టర్లో పెట్టిండు. ఆశ ప్రేమని వెదజల్లుతారు కాబట్టి అని చెప్పింది. జర్నీ కోసం అని చెప్పి గేమ్స్ పెట్టారు. అబ్బా జర్నీ చూపించాలి కదా, జర్నీ కోసం అని చెప్పి గేమ్ పెట్టారు. ఫస్ట్ గేమ్ ఏంది, అందరికీ బోర్డ్స్ ఇచ్చారు. బోర్డ్స్ ఇచ్చి మీరు ఏ కపుల్ జర్నీ మీకు నచ్చింది అని అనిపించిందో చెప్పాలి అని అంటే అంజలి పవన్ వాళ్ళు వచ్చేసి నూకరాజు నటరా మాస్టర్ నీతో మాస్టర్ చెప్పారు. అరుస్తాడు కానీ ఫ్లిప్ అవ్వడు ఎక్కడైనా కానీ, ముందో మాట వెనుకో మాట మాట్లాడు అన్నారు. వీళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసుకున్నారు. అబ్బా శివ్ ప్రియాంక వీళ్ళు మహేష్ అండ్ శాండ్రా పేర్లు పెట్టారు. నేను ఆశ్చర్యపోయినా, ఎందుకంటే వీళ్ళు అంటే మిగతా వాళ్ళు ఎవరన్నా బాగా ఆడిన వాళ్ళ పేరు పెడతారేమో అనుకున్నా. ఆఫ్కోర్స్ మహేష్ అండ్ శాండ్రా ఆడలేదని కాదు, కానీ అంటే ప్రియారిటీ అంటే వీళ్ళు ఏంటంటే గేమ్ని మార్చుకుంటూ పోయారు, పాజిటివిటీతో ముందుకు వచ్చారు. గోల్డెన్ కప్లో అవ్వడం అనేది ఇంక్రెడిబుల్ అనిపించింది, అందుకని చెప్పి నచ్చారని చెప్పి శివ ప్రియాంక అంటారు. అంజలి అభిమానిక ఆమీరోళ్ళు వచ్చేసి నూకరాజ్ ఆసియా పేరు పెట్టారు. ఛాలెంజెస్ బాగా ఆడిరు, రిలేషన్షిప్ బాగుంది, బ్యాలెన్స్ బాగా చేసుకున్నారు అనగానే పొగరు కనబడుతుంది నీ లోపల అంటది శ్రీముఖి. నెక్స్ట్ సిద్ధు సోనియా వాళ్ళు నటరాజ్ మాస్టర్ నీతో మాస్టర్. గేమ్ వైజ్గా చూస్తే మాస్టర్ లేకపోతే అసలు ఉండకపోయేదేమో, ఈ అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా మాస్టర్ వల్లనే అని చెప్పారు. వీళ్ళు గేమ్ వైజ్గా చూసారు. అసలు నటరాజ్ మాస్టర్ ఇవన్నీ చెప్పిన పాయింట్స్ అన్నట్టు గేమ్కి ఇచ్చిండు ఆయన, ఎంత కావాలో అంత గేమ్కి ఇచ్చిండు కాబట్టి వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు అనమాట. అంటే గేమ్ కోసం ఇంత ఇచ్చినప్పుడు ఆయనకి కదా విన్నర్ ఇచ్చేదని వాళ్ళు ఫీల్ అయ్యారు. సరే నెక్స్ట్ ఎవరు అనిల్ రావుపూడి గారు ఉండి ఒక్కరు కూడా నా వైపు చూడలేదు, నా వైపు ఓన్లీ మహేషే చూసి ప్లీజ్ అన్నాడు. అందుకని చెప్పి నేను అందరికీ పొగరొచ్చింది, ఓన్లీ మహేష్ శాండ్రాకి రాలేదు కాబట్టి నేను మహేష్ శాండ్రా పేరు రాసినాను. అదేం సార్. సరే లయా గారు కూడా మహేష్ శాండ్రా అంటారు. అండ్ రాధా గారు కూడా నటరాజ్ మాస్టర్ నీతు అండ్ కళ్యాణ్ అండ్ వసంతి పేరు చెప్పారు. మొత్తానికి అయితే మహేష్ శాండ్రా నటరాజ్ మాస్టర్ నీతుకి ఎక్కువ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరిలో టాస్ చేస్తాం, ఎవరికి గెలుస్తారో వాళ్ళకి జర్నీ వీడియో చూపిస్తామని చెప్పారు. ఇదంతా గేమ్, జర్నీ వీడియో చూపించారని గేమ్. అబ్బా నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ జర్నీ చేశారు. జర్నీలో మ్యాక్సిమం కొన్ని గేమ్స్ చూపించారు. అబ్బా లాగ్ గేమ్ అంటే ఆ కట్టె కొట్టే గేమ్ ఉందా, అందులో నటరాజ్ మాస్టర్ ఓడిపోయారు. లాగ్ గేమ్ చూపించారు, లాక్కి వెళ్ళే గేమ్ చూపించారు, కళ్యాణ్ గుంజుకొని పోయేడుతుందా ఆ గేమ్ చూపించారు, అందులో వాళ్ళు ఓడిపోయారు. మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ కన్ఫ్యూజ్ అవుతారు, ఆ టాస్క్లో కూడా వాళ్ళు ఓడిపోయారు, ఆ గేమ్ చూపించారు. అండ్ బకెట్ని పలగొట్టే గేమ్ చూపించారు, ఆ గేమ్లో ఓడిపోయారు. అంటే మ్యాక్సిమం గెలిచిన గేమ్స్ కంటే ఓడిపోయిన గేమ్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం వాళ్ళు అన్ని గేమ్స్ గెలుస్తూ రాలే, బాండ్ క్రెడిట్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. చాలా వరకు ఓడిపోతూ ఉన్నారు, గోల్డెన్ కప్లు కూడా ఎప్పుడు కాలేదు. సో ఈ జర్నీలోనే మనకు అర్థమవుతుంది వాళ్ళ గెలుపు కంటే ఓటమి ఎక్కువ ఉంది. ఇప్పుడు కళ్యాణ్ వసంతి వాళ్ళ జర్నీ చూపిస్తారు, అందులో అన్ని గెలిచినవి ఉంటాయి. బాణజాను వాళ్ళు చూపిస్తారు, మ్యాక్సిమం గెలిచినవి ఎక్కువ కనబడతాయి. నూకరాజులో కూడా గెలిచినవి కనబడతాయి. ఇక్కడ కళ్యాణ్ వసంతి ఏది మన నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ మాత్రం చాలా వరకు ఓడిపోయిన గేమ్స్ చూపించారు. దేవుడిచ్చిన వరం నాకు అని వీళ్ళు అంటే వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అభిమానాలు, ఆప్యాయతలు వాళ్ళిద్దరు జంటల మధ్యలో ఉన్నాయి చూపించారు. అమ్మ తర్వాత అమ్మే వరం అనుకుంటే అమ్మ కంటే ఎక్కువ వరం అన్నట్టుగా ఆమె చెప్పడం కానీ, డైలాగులు అర్థమైందా రాజా గాలిలో లేపేస్తా నిన్ను, ఇట్లాంటివన్నీ కూడా చూపించారు. అలుపు రాదు నాకు గేమ్స్ ఆడుతుంటే ఊపు వస్తుంది, నా కోపాన్ని తట్టుకోలేవు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూపించారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ఉండి సక్సెస్ గురించి వెయిట్ చేస్తున్నా అని చెప్పి అదే బాధపడ్డాడు. నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, శ్రీముఖి ఉండి ఎన్ని టీవీ షోస్ ఎన్ని రియాలిటీ షోస్ తెలుసా ఈయన చేసిన, ఎన్ని టీవీ షోస్ ఎన్ని రియాలిటీ షోస్. నేను వచ్చి 14 ఏళ్ళు ఏమో అవుతుంది, 14 ఏళ్ళు కాదు ఎక్కువ అవుతుంది. శ్రీముఖి వచ్చి 14 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి, నేను వచ్చే 15-16 ఏళ్ళు అవుతుంది. నాకంటే ఎప్పుడో క్లిక్ అయిన పర్సన్ నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి. సరే థ్యాంక్ యూ. ఒకరికి థ్యాంక్ యూ చెప్పాలి, ఒకరికి సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారని చెప్పి అడిగితే జడ్జెస్కి థ్యాంక్ యూ చెప్తా, జడ్జెస్కే సారీ చెప్తా నన్ను భరించినందుకని చెప్పాను. నెక్స్ట్ బాధ తెలియట్లేదు, నా బాధ తెలుస్తలేదు జనాలకి, నా కోపం తెలుస్తుంది కానీ నా బాధ తెలుస్తలేదు, సక్సెస్ అయ్యి చూపించాలి అన్న చిన్న బాధ. అండ్ శివ ప్రియాంకకి నేను సారీ చెప్పాలి గేమ్లో అర్చన అన్నట్టు చెప్పిన. అండ్ శివుండే అసలు మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, గేమ్ ఈజ్ గేమ్,
బెస్ట్ కపుల్ మే విన్స్ అన్నట్టుగా, అంటే ఎవరు మంచిగా ఆడారో వాళ్ళకి గెలవాలి అన్నట్టుగా చెప్తారు. వీళ్ళంతా షో చూసేసారు, వీళ్ళంతా షో అంతగా ఏం పోతలేదు జనాలకని తెలుసు కాబట్టి అంత సైలెంట్గా ఉన్నారు, సప్పగా ఉన్నారు. కానీ జర్నీ వీడియోలు కూడా అంత పెద్దగా అంటే బాగానే ఉన్నాయి, నాట్ వెరీ వెరీ గుడ్. ఓకే, మనకు బిగ్ బాస్ జర్నీ వీడియోస్ ఉన్నట్టుగా లేవు. బిగ్ బాస్ జర్నీ వీడియో ఏవి వస్తుందంటే ఆ ఏవీల కోసం పడి గాపులు కాస్తారు, ఆ ఏవి పడాలని తపన ఉంటుంది. బేసిక్గా నాకు నేను చాలాసార్లు చాలా సీజన్స్లో చెప్తా, ఏవి చూస్తే చాలు నాకు. అండ్ బేసిక్గా అందరు ఏవీలలో మీకు ఏవి నచ్చింది? నాకెవరిది నచ్చింది తెలుసా? నూకరాజు ఆసియా వల్ల ఏవి నచ్చింది. అసలు నూకరాజు ఆసియా వల్ల ఏవి చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఆసియా పర్ఫార్మెన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. ఆసియా అసలు మామూలు పర్సన్ కాదబ్బా, ఏం ఎఫర్ట్స్ పెట్టిందబ్బా. సరే, ఇక నటరాజ్ మాస్టర్ ఉండి భానుజాను రియల్లీ సారీ అరిచాను మీ మీద, పార్ట్ ఆఫ్ గేమ్ అంటే ఈయన ఏమనుకున్నాడంటే ఖచ్చితంగా నేనే విన్ అవుతా, అందరికీ సారీ చెప్పేద్దామని చెప్పిండు. కానీ ఆయన విన్ కాలేదు కదా, ఆయనకి అన్నీ కలిపి ఉంటాయి ఆయనకి. ఇప్పుడు మైస్ అండ్ శాండ్రాని నేను ఎక్కిరించిన సారీ అని చెప్పింది. అండ్ శాండ్రా కూడా తర్వాత సారీ చెప్పింది, మిమ్మల్ని ఒక మాట జారీ అన్నానని. ఆడోగడు అని అంటుంది అన్నట్టు, బాత్రూమ్ విషయంలో ఆడోగడు బాత్రూంలోకి పోయిండని అంటుంది. సో ఆ పాయింట్లో కూడా సారీ చెప్తుంది ఆమె. సరే శ్రీముఖి, ఇలా అయితే టీం మొత్తానికి సారీ చెప్పాలి మీరు, మొత్తం అందరికీ చెప్తున్నారు కదా టీం మొత్తానికి సారీ చెప్పాలి మీరు అంటే, ఆ టీంకి మెయిన్గా సారీ అని చెప్తాడు. టీంకి చెప్పాలి సారీ, అన్ని తిట్టిర్రు టీంని ఇష్టం ఉన్నట్టు. సరే, నెక్స్ట్ నలుగురు ఉన్నారుగా, ఇందులో ఎవరికి ఏవి వేయాలి? ఇప్పుడు గేమ్ పెడదామని చెప్పి మళ్ళీ గేమ్ పెట్టింది. గేమ్ భలే ఉందబ్బా, లవ్ ఏటీఎం, లవ్ కరెన్సీ అని పెట్టింది. కళ్ళకు గంతలు కట్టుకుని ఆడాలి, సూపర్ ఫన్ వచ్చింది. అందులో జానులు గెలిచారు. జాను ఆడింది, జాను బాగా ఆడింది, జానులు గెలిచారు. జర్నీ వీడియో చూపించారు. సేమ్ స్టార్టింగ్లో ఫన్ను, బాను చేసిన డ్యాన్సులు, బాను చేసిన యాక్టింగ్లు, బాను చేసిన లేడీస్ పర్ఫార్మెన్స్, బాను చేసిన జాను యాక్టింగ్ అన్నీ చూపించారు. బాను చేసిన ఫన్ అంతా చూపించారు. ఆ పనోడి క్యారెక్టర్ ఒకటి చూపించారు. అనిల్ రావుపూడి గారు, నీ వల్ల బానుకి గేమ్ దెబ్బతింటుంది అని చెప్పి జానుకి చెప్పిన ఒక పాయింట్, ఆమె ఎమోషనల్ అయింది, ఏడ్చింది, అవన్నీ చూపించి ఆ తర్వాత ఆ హ్యాండ్ గేమ్ ఆడింది ఒకటి చూపించారు. సో మా ఇద్దరికి అంటే ఇక వాళ్ళ డైలాగులు చూపించారు కొన్ని. ఆ తర్వాత జానుబాను వర్సెస్ నటరాజ్ మాస్టర్, జానుబాను వర్సెస్ అంజలి, జానుబాను వర్సెస్ కళ్యాణ్ ఇట్లాంటివి జరిగినాయని చూపించారు. ఇందులో ఆర్గ్యుమెంట్లో కింగ్ ఎవరంటే బానుయే. ఈ సీజన్ మొత్తంలో ఆర్గ్యుమెంట్లో, లాజిక్స్లో, ఆర్గ్యుమెంట్స్లో కింగ్ ఎవరంటే బానుయే. బిగ్ బాస్కి పోతే భలే పాయింట్స్ పెడతాడేమో బాను అన్న ఫీలింగ్ ఉంది. ఓకే, తర్వాత గేమ్స్ ఆడినవి చూపించారు. గోల్డెన్ కప్లో ఏం చూపించారు, బాల్ గేమ్ ఆడిని చూపించారు, క్యూబ్ గేమ్ జాను ఆడుతుంది గెలుస్తుంది. సో క్యూబ్ గేమ్ ఆడిని చూపించారు. షార్ట్ అండ్ స్వీట్గా అనిపించింది జర్నీ, కానీ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ అమ్మ మనమ్మ వచ్చింది, మనమ్మ ఎంటర్టైన్మెంట్ చూపించారు. మహేష్ అంటే వాళ్ళ చూపించేటప్పుడు వాళ్ళ ఫాదర్తో చూపించారు, సమ్ ఐస్ బ్యాక్ అని. సరే, జాను ఉండి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాము, అడ్జస్ట్ అయ్యాము, ఆడాము. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాం. ఛాలెంజెస్ ఓడిపోతాం లైఫ్లో, చాలా అంటే గెలుస్తాము, ఓడతాం. కానీ బయట ఓడిపోతే బాధపడతాము, కుంగిపోతాము, అందులోకి బయటకు రాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, లెర్నింగ్ సంథింగ్ ఏంటంటే మనం ఎంత కష్టపడ్డా ఓడిపోతే బాధపడద్దు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి స్ట్రాటజీస్ ఆలోచించాలి అనేది అర్థమైంది. హెవీ హార్ట్ తోటి ఉన్నా అన్నట్టు చెప్పింది. అండ్ బాను కూడా ఏడ్చింది అన్నట్టు. ఏడ్చేసి ఈ జర్నీ అంటే ఒక మాట చెప్తాడు, జాను రియల్ లైఫ్లో ఎప్పుడు ఏడవదు, సైలెంట్ అయిపోతుంది కోపం వస్తే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు ఏడ్చింది, చాలా స్ట్రాంగ్గా తయారైంది అన్నట్టు చెప్తుంది శ్రీముఖి. ఎక్కడి నుండో ఎక్కడికో వచ్చినట్టు ఉంది ఫీలింగ్. నిజంగా చెప్తానా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా జాను బాను వాళ్ళే ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చారు. ఎందుకంటే జాను లైమ్ లైట్లో లేదు పెద్దగా. జాను అవినాష్కి మంచి ఫ్రెండ్, అవినాష్ శ్రీముఖికి మంచి ఫ్రెండ్. ఓకే, శ్రీముఖి రాబోతున్న చిన్నులు గున్నులోకి మీ స్టోరీ చెప్పొచ్చు, చూపించవచ్చు, మీ జర్నీ చూపించవచ్చు అన్నట్టుగా చెప్పింది. అంటే రాబోతున్న చిన్నులు గున్నులు నాకేమనిపించింది అంటే, ఈ గ్యాప్లో అంటే ఇన్ ద మీన్ వైల్ ఆ షో అయిపోయి చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. 45 days షూటింగ్ తర్వాత 45 days అయిపోయి, అంటే 70 days అంటే ఆల్రెడీ చాలా రోజులు అయిపోయింది, ఒక 40 రోజులు 50 రోజులు అయిపోయింది. మేబీ జాను ప్రెగ్నెంట్ కావచ్చేమో, అందుకని చెప్పి మాట అన్నదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ అయితే కనుక శ్రీమంతం ఫంక్షన్ అన్ని ఫంక్షన్లలో వాడేస్తారు జాను బానుని. ఓకే, రైట్. ఒకవేళ నిజంగా తను ప్రెగ్నెంట్ అయితే కనుక ఖచ్చితంగా బానుని సీజన్లో కూడా వాడుకొని పోతారు బిగ్ బాస్కి. ఎందుకంటే సీజన్ జరుగుతున్న టైంలో ఆమెకి 7వ మంత్ 8వ మంత్ ఉంటుంది. సో అదొక ఎమోషన్ ఉంటుంది, శ్రీమంతం ఫంక్షన్ ఉంటుంది లోపల, ఇవన్నీ చేస్తారు, వాడేస్తారు. సరే, నెక్స్ట్ థ్యాంక్ యూ ఎవరికి చెప్తావు అంటే, జేజే నీకే చెప్తానండి. జేజమ్మ శ్రీముఖి నీకే చెప్తాను. ఎందుకంటే నాకు అనిపించింది, నాకేమనిపించింది, జాను అవినాష్కి ఫ్రెండ్, అవినాష్కి శ్రీముఖి ఫ్రెండ్. అవినాష్ నాకు ఫ్రెండే, కానీ టీమ్మేట్ అంతే, నా టీం లీడర్ అన్నట్టు. సరే, థ్యాంక్ యూ ఎవరికి చెప్తామంటే శ్రీముఖికి చెప్తాను. హోస్ట్గా, ఫ్రెండ్గా, ఎంకరేజింగ్గా టిప్స్ చెప్తూ చాలా హెల్ప్ఫుల్గా ఉంది, మేము ఇక్కడ దాకా వచ్చినట్టు కారణం అన్నట్టు చెప్పిన. అండ్ సారీ ఎవరికి చెప్తామంటే కళ్యాణ్కి చెప్తాను, రెడ్ బ్యాగ్ వేసి గట్టిగా ఇచ్చిన అని చెప్పి బాను అంటాడు.
సారీ రా, లవ్ యూ రా, నువ్వు ఫ్రెండ్ ఫర్ ఎవరు రా అంటే ఓకే 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 అంటాడు. అయిపోతుంది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు అయితే వీళ్ళు. మీరు దోస్తులు అయిపోయారు, చుట్టాలు అయిపోయారట్రా. రైట్. గేమ్ మళ్ళీ పెట్టారు. నూకరాజు ఆసియా చాలా క్విక్గా చేసింది. ఫోటోలు అంటే మీ పార్ట్నర్ ఫోటో దొరకబట్టాలి అంటే ఆసియా ఇటు, నూకరాజు అటు. ఆసియా ఫాస్ట్గా చేసింది. సో దానివల్ల ఆ గేమ్ గెలిచారు. నెక్స్ట్ జర్నీ వీడియో మంచి ఫన్, కామెడీ, ఎంటర్టైన్మెంటు, సపోర్ట్, ఒకరికొకరు చూపించుకునేది, లవ్, కేరు అన్నీ చూపించారు. నూకరాజు కొన్ని డైలాగులు కూడా చెప్తారు. నా సపోర్ట్ నువ్వే, నా బలం నువ్వే, నా బలహీనత కూడా నువ్వే అంటే నేనే అంటది. నా రానివి నువ్వే, నా లవ్ నువ్వే, నా వైఫ్ నువ్వే అనే డైలాగ్ ఉంటుంది. మంచిగా అనిపించింది డైలాగులు. ఆ తర్వాత హ్యాండ్ది రాంగ్ ఆన్సర్ చెప్తుంది కదా, రాంగ్ ఆన్సర్ చెప్పిన పర్ఫెక్ట్ అయిపోయినా అన్నట్టుగా అనుకుంటుంది కదా. సో అదొకటి చూపించారు. ఈ దూరం మీ మధ్య నిజంగా దూరాన్ని పెంచిందా అనే డైలాగు, ఎమోషను. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నూకరాజు ఫేక్ అని చెప్పి నూకరాజుని అన్నాక ఫేక్ కాదని మేము ప్రూవ్ చేసుకుంటాం అని అంటాడు కదా. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ గోల్డెన్ కపుల్ అవ్వడం హౌస్కి హరీష్ ఫేస్ కూడా చూపించలేదు, అందుకే ఇక్కడ అది చూపించారు. ఆ తర్వాత హరీష్ అన్నాడే మమ్మల్ని వాడుకున్నారు, మా మొహం కూడా చూపించద్దు అన్నాడు. మరి ఏమన్నాడు? తర్వాత ఆసియా ఆడపులిలాగా ఆడిన ఆటలన్నీ చూపించారు, వీడియోస్ అన్నీ చూపిస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. ఆ రోప్ గేమ్ కావచ్చు, ఆ కుండ గేమ్ కావచ్చు, కుండను బ్యాలెన్స్ చేయడం కావచ్చు, అవి ఎక్కడము, అసలు ప్రతిదీ మామూలు కాదు. ఫ్యామిలీ వచ్చింది అదంతా చూపించారు. అండ్ ఎంగేజ్మెంట్ చేసుకునేది ఒకటి ఉంటుంది కదా, అదొకటి చూపించారు. ఆ తర్వాత ఆసియా చాలా ఎమోషనల్ అయింది. నూకరాజు చాలా చేంజ్ అవ్వడానికి యూజ్ అయింది నాకు ఈ షో. మా ఇద్దరికి చాలా హెల్ప్ అయింది సంసారపరంగా అన్నాడు. నిజంగా మనం చాలామందికి కామెంట్ చేసినాం, నూకరాజు నరకరాజు అన్నట్టుగా మనం తమ్ముళ్ళు కూడా పెట్టాం. అట్లాంటప్పుడు అక్కడి నుంచి నేర్చుకుంటూ వచ్చిండు మనోడు కూడా, రియలైజ్ అవుతూ, అంటే షోలోనే రియలైజ్ అయ్యిండు, బయటకు వచ్చిన తర్వాత ఇంకా రియలైజ్ అయ్యిండు. ఓకే ఇవన్నీ నెగిటివ్గా చూస్తారా జనాలు అని అర్థమవుతుంది కదా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లా ఉండరు అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా. మిగతా వాళ్ళని చూసినప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత అందరూ చెప్తుంటే కానీ ఆ నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేసరికి అతనికి ఒక క్లారిటీ వస్తుంది. ఆసియా ఉండి బెస్ట్ మెమొరీ ఇది నాకు, ఇక్కడే చాలా నేర్చుకున్నా, లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసినట్టే. శ్రీముఖి ఇక్కడ అంటుంది భలే అంటుంది, నీలో ఉన్న ఆడపులిని మేము చూసినాం, మీకు ఆడపులు ఉందన్న సంగతి మాకు తెలిసింది, అద్భుతమైన స్ట్రెంత్ని చూసినాం మేము, చాలా హ్యాపీగా ఉంది అసలు, అంటే మగాళ్ళతో కలిపి గట్టిగా ఆడింది అని అందరూ అంటే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి నూకరాజు అంటాడు. ఈ మాట అనగానే వీళ్ళు బయటకు వచ్చినట్టుగా జనాలకి తెలియదు కదా, మగాళ్ళతో పోటీ ఇచ్చి ఆడింది అని అందరూ అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే, ఇక నూకరాజుకి ఆసియాకి తెలుసు కానీ జనాలకు తెలియదు అని చెప్పి, అంటే ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది షూటింగ్ గ్యాప్ వచ్చింది అన్నట్టుగా, మీరు టాఫే కదా, షూటింగ్ గ్యాప్ వచ్చింది అన్నట్టుగా అందరికీ తెలియదు కదా, మీరు చెప్పేసినట్టు అనిపించింది. మొగలతో సమానంగా ఆడుతుందని ఎవరు అన్నారు? ఆడియన్స్ అన్నారు అన్న సంగతి మీకే తెలుసు, మీరు టాఫే కదా, అందులోకి వెళ్ళి బయటకు వచ్చారు కదా మ్యాచ్లోకి వెళ్ళి. సరే థ్యాంక్స్ ఎవరికి చెప్తామంటే, నా షో అంటే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా అంటే అసలు నాకు పునాదే నువ్వు అక్క, నీకే చెప్పాలి అని ఎందుకనంటే మరి తీసుకొచ్చింది ఎక్కడికంటే కాదు, పటాస్ అనే షోలో వీళ్ళిద్దరు కలిసిరు కాబట్టి ఆ షో గురించి చెప్పిండు అన్నట్టు. సో ఆసియా దొరకడానికి కారణం నువ్వే, ఇదంతా నువ్వే అంటే ఇదొక్కటి మాత్రం పొగరుగా చెప్పలేదు రా నువ్వు అని చెప్పి మళ్ళీ కామెడీ చేసింది. ఆ తర్వాత సారీ ఎవరికంటే ఆసియాకే కొన్ని విషయాల్లో బాధ పెట్టినా అని చెప్పిండు. అదే నెక్స్ట్ అంజలి అక్కకి సారీ చెప్పాలి, అండ్ ఇంకోటి అమీర్ అన్నకి వాళ్ళకి సారీ చెప్పాలి అంటే అమీర్ ఉండి క్షమించేసా లవ్ యూ పో అన్నాడు. వెరీ నైస్. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి మహేష్ చాండాకి ఒక గేమ్ పెట్టారు, ఆ బాల్స్ గేమ్. ఒక బాక్స్లో బాల్స్ ఉంటాయి, వాళ్ళకి కనబడాయి, అందులో చేయి పెట్టి తీస్తే వాళ్ళ రెడ్ కలర్ బాల్ వస్తే రెడ్ కలర్ బెలూన్ పగులుతుంది, బ్లూ కలర్ బాల్ వస్తే బ్లూ కలర్ బెలూన్ పగులుతుంది. కళ్యాణ్ వాళ్ళు బ్లూ తీసుకున్నారు, బ్లూ వస్తేనే బ్లూ బెలూన్ పగులుతుంది. మహేష్ చాండా వాళ్ళు రెడ్ తీసుకున్నారు, రెడ్ వస్తేనే రెడ్ బెలూన్ పగులుతుంది. ఇక మహేష్ చాండా వాళ్ళకి కంటిన్యూగా రెడ్ బాల్స్ వచ్చినాయి, రెడ్ బెలూన్స్ పగిలినాయి, వాళ్ళు గెలిచారు. సో ఇది జరుగుతున్నప్పుడు కూడా ఫస్ట్ బెలూన్ పగులుతూ ఒక క్వశ్చన్, సెకండ్ బెలూన్ పగులుతూ ఒక క్వశ్చన్ అన్నట్టు క్వశ్చన్లు అడిగారు. స్విమ్మింగ్ నేర్చుకుంటావా అని అడిగారు మహేష్ని. అంటే నేర్చుకుంటా అనే ఉంది, కాకపోతే ఏంటంటే లోపలికి మునగాలంటే భయం, నీళ్ళల్లో మునగడం అనేది ఫోబియా అన్నట్టు చెప్తారు. కొంతమందికి వాటర్ ఫోబియా ఉంటుంది. తర్వాత రాధా గారు ఉండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే భయపడతావు కదా అంటే, అవును అసలు ప్లాన్ చేసుకోలేదు చక్కగా అంటే, ప్లాన్ చేసుకోవాలని చెప్పిండు. చెప్తే 5 ఏళ్లలో ఇల్లు కట్టుకుంటా అన్నట్టు చెప్పిండు. సంతోషం. శ్రీముఖి ఉండి ఫస్ట్ డే వచ్చినప్పుడు శారీ బార్డర్ ఏందని అడిగితే చెప్పిండు, అదొకటి క్వశ్చన్ అడిగారు. ఆ తర్వాత నెక్స్ట్ బెలూన్ బయలినప్పుడు పోజ్ పెట్టాలి అని అంటే, అబ్బాయిని వీపు మీద ఎత్తుకున్నట్టుగా పెట్టాలి. ఆ పోజ్ నాకు కష్టం, నా బ్యాక్ పెయిన్ ఉందంటే నూకరాజు ఆసియా వాళ్ళని పిలిస్తే ఆసియా మళ్ళీ పడేసింది నూకరాజుని. వెరీ నైస్. అండ్ ఆ తర్వాత థర్డ్ది కూడా వాళ్ళే గెలిచేసారు, అయిపోయింది. ఇక్కడ మధ్యలో కావాలని ఒక బెలూన్ పగలగొట్టి మరి రూల్ చేంజ్ అని చెప్పి బెలూన్ పగలగొట్టి మరి కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఓకే ఏం క్వశ్చన్ అంటే లయ గారు అడుగుతారు, మీరు ఏం మార్చుకుందాం అనుకుంటున్నారు ఈ షో నుంచి వెళ్ళి, మీరు ఒకవేళ గెలిస్తే ఏంది, గెలవకపోతే ఏంది అన్నట్టు అడుగుతారు. గెలిస్తే ఏంది, గెలవకపోయినా ఏంటంటే పక్కనే ఫస్ట్ ఏంటంటే యాంగర్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాను, నా మిస్టేక్స్ని కొంచెం నేను
క్లియర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే మరి గెలవకపోతే ఏం చేస్తామని అంటే బాధపడతాను సార్, ఒక రోజు వన్ డేలో సెట్ అయిపోద్దిలే అన్నాడు. అంటే కప్పు రాకపోయినా పర్లేదు, నీకు వన్ డేలో సెట్ అవుతుంది అంటే సార్ అట్టగా సార్ అదిగా సార్ ఏంటంటే మీ సినిమాలో ఆఫర్ ఇస్తే చాలు సార్ నాకు అన్నట్టుగా ఏదో చెప్తాడు. అట్లా కొంచెం ఫన్ చేస్తారు, మళ్ళీ ఆడుకుంటారు. యాక్చువల్లీ కళ్యాణ్ని ఆడుకోవడం అనిల్ రావిపూడి గారికి ఇష్టం. సో ఇది కూడా ఆయన ముందుకు రావడానికి ప్లస్ పాయింట్ అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. థర్డ్, మహేష్ శాండ్రా వాళ్ళ జర్నీ అత్తారింటికి పోయేది ఇక్కడికి వచ్చేసింది శాండ్రా అన్నట్టుగా తీసుకొచ్చింది. అండ్ చెయ్యి వదలని ఎప్పటికీ నీతోటే ఉంటా, నా చేయబట్టుకుని నువ్వే నన్ను ముందుకు నడపాలి, ప్రేమ అంటే మామూలు ప్రేమగా నీ మీద ఉన్నది అన్నట్టుగా ఇక ఇవన్నీ ప్రేమలకు సంబంధించినవి. అండ్ వాళ్ళు గెలిచినవి, ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వచ్చినాయి, ఇవన్నీ కూడా చూపించారు. ఫ్యామిలీ వచ్చిందంతా చూపించేసారు. జర్నీ ఓకే రైట్. ఆ తర్వాత అనిల్ రావిపూడి గారు ఉండి ప్రయత్నం చేసిన తర్వాత వచ్చే గెలుపు కంటే ఓడిపోయిన తర్వాత వచ్చే గెలుపు చాలా గొప్పగా ఉంటుంది, మీరు ఓడిపోయి గెలిచిర్రు, ఇక్కడికి వచ్చిందంటే మామూలు విషయం కాదన్నారు. అండ్ నన్ను గెలిపించడానికి వచ్చిన శాండ్రా నీకేం చేయాలి, నేను ఏం చేయగలుగుతాను నా లైఫ్లో, నీకు కన్నీళ్ళు రాకుండా చూసుకోవడం తప్ప నేను ఏం చేయలేను అన్నట్టు ఒక మాట చెప్తారు. నెక్స్ట్ థ్యాంక్స్ ఎవరికి చెప్తానంటే జడ్జెస్కి చెప్తాను, నీకు చెప్తాను, శ్రీముఖి గారు మీకు చెప్తాను. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఇక్కడికి తీసుకుని రావడం అంటే గొప్ప విషయం, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. మేనేజ్మెంట్ ఎడబోతుంది అబ్బా వీళ్ళేనా. నెక్స్ట్ సారీ ఎవరికి చెప్తానంటే నటరాజ్ మాస్టర్కి చెప్తాను. నేను నా నోట్లో నుంచి ఒక పదం వచ్చింది, సారీ ఫర్ దట్, బయటకు వచ్చారు కదా. నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఒక రీల్ చేసి పెట్టారు అన్నట్టు, ఇట్లా వర్డ్స్ లూజ్ అవుతారు వాళ్ళు అన్నట్టుగా రీల్ చేసి అవమానాలు భరిస్తున్నాడు నటరాజ్ మాస్టర్ అన్నట్టు ఒక రీల్ చేశారు, అది బాగానే పోయింది, అందుకని చెప్పి సారీ చెప్పింది. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ వసంతి అలా జర్నీ వీడియో చూపించారు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు నెగ్గాలి అనుకోకూడదు, ఒకరి కోసం ఒకరు తగ్గాలి అనుకోవాలన్నతో ఏవి స్టార్ట్ అయింది. నేను ఇవాళ ఇంట్రడక్షన్ ఏంది, అప్పుడు ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏందన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత డ్యాన్సు ఫన్ను అదంతా చూపించారు. ప్రేమలు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు, అమ్మ తర్వాత రెండో అమ్మ నువ్వు అని చెప్పడం, గేమ్స్ చాలా వరకు గెలిచారు, గేమ్స్ అన్నీ చూపించారు. ఆ తర్వాత సంజయ్ తోటి ఇష్యూ అయింది కదా, అదొకటి చూపించారు. ఇతని తప్పులని చూపించారు. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఇతని తప్పులని చూపించారు. నటరాజ్ మాస్టర్కి ఏవైతే మిస్టేక్లు చూపించారు ఇతని కూడా చూపించారు. ఏంటంటే ఇతని తప్పులేంది అరవడం, అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, కొంతమంది మీద బూతులు మాట్లాడడం ఒకటి, సంజయ్ మీద అరసడు ఒకటి, చెప్పులు ఇసిరేయడం అదొకటి ఉంది కదా వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ జరిగినప్పుడు, థెరపీలు, ఆ బిహేవియర్ వాళ్ళ గేమ్ పోతుందని బాధపడ్డాలు, స్విమ్మింగ్ పూల్లో దూకేసుడు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతుంటే మాట్లాడొద్దు అని చెప్పి వేరేటోళ్ళు చెప్పడము, వెళ్ళిపోదాం అనడం, ఫ్రస్ట్రేషన్ చూపించడం, నా బావ నా అక్క ఏం చేస్తా ఇక్కడ అన్నట్టుగా గేమ్లో మాట్లాడడం, ఫ్రస్ట్రేషన్, కోపాలు, ఇవన్నీ చూపించారు అన్నట్టు. ఇవన్నీ నీ మిస్టేక్లు అన్నట్టు చూపించారు, కానీ హీ ఈజ్ ద విన్నర్ ఏవిలాగానే కట్ చేశారు అబ్బా. వెనకాల పాటలు కానీ అదంతా కూడా కొంచెం పెద్దగా చూపించారు, మంచిగా విన్నర్ ఏవిలాగానే కట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దిస్ మూమెంట్, జడ్జెస్కి థ్యాంక్స్ చెప్పాలని చెప్పిండు. కళ్యాణ్ నుండి సారీ చెప్పాల్సి వస్తే భానుకి చెప్పాలి, ఏంటంటే నేను స్టీల్ అనేది తీసుకుంది బై మిస్టేక్ తీసుకున్న బాను, నిజంగా బై మిస్టేక్ తీసుకున్నాను, నిజంగా బై మిస్టేక్ తీసుకున్నాడు, బికాజ్ శ్రీముఖి కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యిండు రైట్. సెకండ్, రెండోది ఎవరికి చెప్పాలంటే జడ్జెస్కి చెప్పాలి. నా మీద చిరాకు పడ్డారు, నేను చిరాకు పడ్డా బిహేవ్ చేసిన, నా బిహేవియర్ వల్ల భరించారు నన్ను, నాకు అర్థమైంది రీసెంట్గా, నన్ను మీరు భరించినందుకు థ్యాంక్స్ అండ్ సారీ ఫర్ దట్ అని చెప్పిండు. అంటే అనిల్ రావిపూడి గారు లేచి సీరియస్గా ఫస్ట్ సారీ మాకు చెప్పాలి, సెకండ్ మిగతా వాళ్ళకి చెప్పాలంటే అదే సార్ ఫస్ట్ సారీ మీకు సారీ సార్. ఆ తర్వాత బాండ్ క్రెడిట్స్ వైజ్గా నిలబడమని చెప్పి కళ్యాణ్ వసంతి వాళ్ళని ఫస్ట్ 383 బాండ్ క్రెడిట్స్ అన్నారు. మరి విన్నింగ్ అయ్యారు కదా, వీళ్ళ బాండ్ క్రెడిట్స్ ఎంత? నూకరాజు ఆసియా, నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి 330 బాండ్ క్రెడిట్స్ అన్నారు, 500కి. జాను బానుకి 326, నటరాజ్ మాస్టర్ నూకరాజు ఆసియాకి 322. ఈ ఎన్ని అని పెడితే నాకు కన్ఫ్యూజన్ అవుతుంది. నూకరాజు ఆసియాకి 322 అండ్ మహేష్ శాండ్రాకి 315. సో కొద్దిపాటి తేడాతోటి కళ్యాణ్ వసంతి అండ్ నటరాజ్ మాస్టర్ నీతు ఫస్ట్ సెకండ్లో ఉన్నారు, బాండ్ క్రెడిట్స్గా అన్నారు. కొద్దిపాటి తేడా, 40 మార్కులు తేడా ఉంది ఆడ, కొద్దిపాటి తేడా ఏందో 50 దాకా తేడా ఉంది, కొద్దిపాటి తేడా అంట ఏందో. ఇక మిగతా వాళ్ళకి ఇంకా చాలా తక్కువ తేడా ఉంది. నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్కి జానుబానికి ఎంత తేడా ఉంది? 4. జానుబానుకి నూకరాజాసికి 4. వీళ్ళిద్దరికి ఎంత? 7. అంతే వాళ్ళ డిఫరెన్స్లు అంతా. ఇక్కడ చాలా తేడా ఉంది వీళ్ళిద్దరి మధ్య. సరే, ఆడియన్స్ 500 పాయింట్స్కి ఓటింగ్ ఇచ్చిర్రు, ఆ ఓటింగ్ని క్యాలిక్యులేట్ చేసి మేము మీకు లెక్కలు చెప్తాం ఇప్పుడు అని చెప్పి 5th పొజిషన్లో జానుబానుని పంపించేసారు. అండ్ 4th పొజిషన్లో నటరాజ్ మాస్టర్ నీతు మాస్టర్ పంపగానే సీరియస్గా చూసిండు, ఏదో చెప్పినట్టున్నాడు, కట్ చేసి వెళ్ళిపోయాడు. లయ గారు 3rd పొజిషన్లో ఉన్న మహేష్ శాండ్రా అని అనగానే సమ ప్రయాణంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పిండు. టాప్ 2లో ఉన్న ఇద్దరిలో చేతులు ఆవిడితే నటరాజ్ మాస్టర్ నూకరాజు ఆసియా అండ్ కళ్యాణ్ వసంతి మధ్యలో నూకరాజు ఆసియా చేతు డౌన్ చేసి కళ్యాణ్ వసంతి చేతు అప్ చేశారు. చేయగానే కళ్యాణ్ వసంతి ఫుల్ హ్యాపీ, నూకరాజు ఆసియా ఏం పెద్ద బాధపడలేదు, హ్యాపీగానే థ్యాంక్స్. మాకు అంటే సెకండ్ దాకా రావడం అంటే మా మీద ఇంత ప్రేమ చూపించడం అంటే గొప్ప విషయం. ఇక్కడ దాకా వచ్చినామంటే
ఇక్కడ ఓడిపోయినామంటే ఇంకా పెద్దదేదో ఉంది మాకు అని అనిపిస్తుంది. అదే బిగ్ బాస్ అనేది ఈయన కాన్సెప్ట్లే. కానీ కళ్యాణ్ విన్నర్ స్పీచ్ మెయిన్ కారణం జడ్జెస్ మీరు కనుక పొగిడి ఉంటే నేను ఈరోజు ఇక్కడ దాకా రాకపోయేటోని, ఇంత ఫైర్గా ఆడకపోయేటోని. బికాజ్ వాళ్ళు నన్ను తిట్టారు, నన్ను కరెక్ట్ చేశారు కాబట్టి కసిగా ఆడి ఇక్కడ దాకా వచ్చినానని చెప్పిండు. ఓటు వేసిన వాళ్ళందరికీ జీవితాంతం రుణపడుతుంటాను, గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని కలిసి మాట్లాడలేకపోతానేమో కానీ రుణపడి ఉంటా అని చెప్పిండు. ట్రోఫీ తీసుకున్నాడు. ట్రోఫీ బాగా బరువు ఉన్నట్టుంది, మధ్యలో కింద పెట్టి మళ్ళీ వచ్చి మాట్లాడిండు. ఇక శ్రీముఖి జడ్జెస్ గురించి చెప్పింది, అంత అయిపోయింది కదా. ఇక జడ్జెస్ అంటే వసంతి మాట్లాడలేదు, వసంతి మాట్లాడితే బాగుండు అనిపించింది, వసంతి మాట్లాడలేదు. శ్రీముఖి జడ్జెస్ మీ వల్లనే ఇదంతా జరిగింది, మీరు చాలా ఓపిక్గా ఇక్కడ అన్నీ చూసుకుంటూ వచ్చారు, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టకపోతే ఈ షో ఇంత బాగా జరగకపోయేది అని చెప్పారు. కానీ షో అంత రేటింగ్ ఏం లేదులే, కానీ ఏదో చెప్పారు. లయ గారు ఉండి హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పింది జియో హాట్స్టార్ వాళ్ళకి. అండ్ రాధా గారు ఉండి మా టీవీ అనేది నా ఎక్సెల్ ఫ్యామిలీ లాగా, సో ఇది పెరుగుతూనే ఉంది, మిస్ యూ దిస్ షో అని చెప్పింది. నేను కూడా మిస్ అవుతున్నాను లయ గారు చెప్పేసి. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి టీమ్కి కంగ్రాచులేషన్స్. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఒక జంటల మధ్యలో కాన్ఫ్లిక్ట్స్, లవ్, ఈ హ్యాండిల్ మ్యాన్షన్ ఇదంతా అంటే బేసిక్గా ఇక్కడ కళ్యాణ్ గురించి కూడా చెప్పిండు. కళ్యాణ్ అసలు మీరు గెలవడానికి కారణం ఏంటంటే తనే, ఎందుకంటే తను నేను భరించింది, ఫర్గివ్ చేసింది, తప్పులని నువ్వే చేసినావు, అయినా కానీ నేను భరించింది, ఆమె తప్పులైతే ఏం లేవు, నీయే తప్పులని చెప్పిండు. ఆయన రాధా గారు మిస్ యూ అండి, మీతో అంటే షేర్ చేసుకోవడం, జడ్జి పొజిషన్లో కూర్చోవడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే మీ చిన్నప్పుడు మీ పాటలకు డ్యాన్స్ చేసిన అట్లాంటిది మీతో కూర్చొని జడ్జి చేయడం అనేది గొప్ప విషయం. లయ గారు మీ పర్సనాలిటీకి ఇష్యూ అవే, అయినా కానీ మీరు 1-2 వీక్స్లో అర్థం చేసుకుని మమ్మల్ని కూడా తొక్కేసారు, సూపర్. శ్రీముఖి అసలు నీకు ఇవ్వాలి అవార్డు, ప్రతి వీకెండ్లో మేము వచ్చినాం, కానీ ప్రతిరోజు నువ్వు ఉన్నావు, ఉండి ఆడించినావు, ఈ షో అంతా నీ భుజాల మీద వేసుకున్నందుకు నీకు ఇవ్వాలి, నువ్వు భరించావు వీళ్ళందరినీ, సో నీకే ట్రోఫీ ఇవ్వాలని చెప్పి ట్రోఫీ తీసి చేతిలో పెట్టండి. హోప్ సీజన్ కంటిన్యూస్ రాక్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి, సీ యూ నెక్స్ట్ సీజన్ అని చెప్పారు. నెక్స్ట్ సీజన్ ఉంటుందా అంటే ఇట్స్ క్వశ్చన్ మార్క్. నేర్చుకుని వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు చూపించిన అంటే కొంచెం ఇష్టం ఉన్నట్టుగా రూల్స్ చేంజ్, ఇట్లాంటి పిచ్చి ఉంటాయి అన్నట్టు, అవన్నీ తీసేసి మంచిగా చూపిస్తే, అండ్ 45 days కాకుండా 70 days షోని 70 days అని నడిపిస్తే ఖచ్చితంగా హిట్ అయ్యింది. ఇది మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిర్పన్ శ్రీనివాస్ alias Sinu65 సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ సీజన్. నెక్స్ట్ మనం మళ్ళీ బిగ్ బాస్ వీడియోస్తో కంటిన్యూ అవుదాం. మధ్యలో కూడా బిగ్ బాస్ అప్డేట్స్కి వీడియోస్ పెడతా. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ల గురించి ఒక వీడియో పెట్టినా, చూసే ప్రయత్నం చేయరు, దీనికంటే ముందు వీడియోనే. సో అది మ్యాటర్, ఓకేనా. కొంచెం డిసప్పాయింట్ అయినా ఈ షోకి వచ్చిన వ్యూస్ చూస్తుంటే. కంపారేటివ్లీ చాలా కష్టపడ్డా, రోజు రాత్రి ఎఫర్ట్స్ పెట్టినా, నిద్ర లేకుండా కూడా చేసిన రోజులు ఉన్నాయి, అయినా వ్యూస్ రావట్లేదని ఇంకా పొద్దుగాలు లేచి చేయడం స్టార్ట్ చేసిన. కొన్ని డేస్ అవుతుంది పొద్దుగాలు లేచి స్టార్ట్ చేసి, అంటే మార్నింగ్ చూసి పెట్టడం అనేది తర్వాతనే స్టార్ట్ చేసిన. మ్యాక్సిమం ఈ సీజన్లో 70 రోజులలో 50 రోజులు, 50 కాదు 50 నుంచి 60 రోజులు మబ్బుల, అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వరకే వీడియో పెట్టినా, 6 o'clock అయినా పెట్టిన. 50 రోజులు ఎఫర్ట్ పెట్టినా కానీ అది వర్కౌట్ అవుతలేదు, ఎంత చేసినా కానీ ముందుకు పోతలేదు వ్యూస్ అనేది. చాలా ఇబ్బంది పడ్డా, నిద్ర లేకపోయేసరికి హెల్త్ ఖరాబ్ అయింది. లాస్ట్ 15 days నుంచి హెల్త్ మీద ఫోకస్ చేసిన, మళ్ళీ కంప్లీట్ నిద్ర లేకుండా అయిపోయింది కదా. రాత్రి 11:30-12 మధ్యలో ఎపిసోడ్ వస్తుంది. ఆ టైం నుంచి వెళ్ళి మార్నింగ్ అంటే 2 hours 2.5 hours ఎపిసోడ్ చూసి రాసుకోవడానికి టైం పట్టేది. అప్పుడు నిద్రలో చాలా ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంలో 2-3 షో చూడడం అయిపోయిన తర్వాత, అంటే 12 నుంచి స్టార్ట్ చేస్తే 3 వరకు అయిపోతే, 3 నుంచి 4 మధ్యలో విపరీతమైన నిద్ర వస్తుంది. ఆ నిద్రను చంపుకోవడానికి నీ మొహం మీద నీళ్ళు చల్లుకొని కడుక్కొని, కొన్నిసార్లు అయితే చాయ్ పెట్టుకొని తాగి అట్లా కూర్చుండి రివ్యూ చేసి అప్లోడ్ చేసేసరికి ఒక 6-7 అవుతుంది. ఆ టైంలో పడుకొని 11:30-12 లేవడం, అంత స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్, హెల్త్ డిస్టర్బెన్స్ అయింది, చాలా ప్రాబ్లం అయింది. కానీ మీతో చెప్పలేను. స్టమక్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, అసిడిటీ, అల్సర్ కైండ్ ఆఫ్, అంటే అల్సర్ కాదు కానీ అసిడిటీ ప్రాబ్లం వచ్చింది, చాలా ఇబ్బంది అయిపోయింది. బిగ్ బాస్కి ఎంతో ఎఫర్ట్స్ పెడతాం, ఎప్పుడు కాలేదు. మేబీ ఏజ్ పెరుగుతుండడం వల్ల కావచ్చు. అన్నీ అయినాయి, అన్నీ తట్టుకొని ఇంకా ఇట్లా కాదురా హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి మార్నింగ్స్ లేచి చూడడం, అంటే 4 లేవడము, 5 లేవడం, అలారం పెట్టుకొని ఆ టైంలో లేచి చూసి రివ్యూ చేయడం స్టార్ట్ చేసినా. కానీ ఎందుకంటే పొద్దుగాల పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు, కాదు పని. ఎందుకంటే బిగ్ బాస్ లాగా కంప్లీట్గా వాళ్ళని అవాయిడ్ చేయలేం. బిగ్ బాస్ లాగా కంప్లీట్గా అరే ఈ 3 నెలలు నీకోసం డెడికేట్ చేస్తున్నా అని చెప్పి స్వాతి కంప్లీట్గా డెడికేట్ చేస్తుంది. కానీ దీనిలో కూడా అంత స్ట్రిక్ట్గా పెట్టలేదు పిల్లల్ని, చాలా ఇబ్బంది అయింది. మరి ఈ సంవత్సరంలో 6 నెలలు పిల్లల్ని కొంచెం పక్కన పెట్టడం ఇష్టం ఉండదు నాకు. నేను 24/7 వాళ్ళతోటే ఉంటా. అట్లా అయిపోయింది అబ్బా. చాలా ఇబ్బంది పడ్డా కానీ వ్యూస్ రాలేదు. వ్యూస్ రాకపోతే
ఇప్పుడు వ్యూస్ కోసం చేస్తున్నాడు అంటే వ్యూస్ కోసమే చేస్తా నేను. ఈ షోకి రివ్యూ కూడా నేను వ్యూస్ కోసమే చేస్తాం. డబ్బులు రాలేదు, చాలా 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 తక్కువ. వ్యూస్ రాకపోతే డబ్బులు రావబ్బా. టక్కన వ్యూస్ ఎక్కువ వస్తేనే డబ్బులు ఎక్కువ వస్తాయి. ఒక రోజులో ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. మెల్లగా 3 రోజులకు 9,000 10,000 పోతే రావు పైసలు. చిల్లర వేసినట్టు వేస్తాడు యూట్యూబ్, తెలుసా? ఘోరం ఉంటుంది. ఒక రోజులో వ్యూస్ ఎక్కువ రావాలి, 2 రోజులలో వ్యూస్ విపరీతంగా రావాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఆర్పిఎం అనేది వస్తుంది, లేదంటే రాదు. ఇంత కష్టపడ్డా కానీ ఏమో అబ్బా, వాట్ షుడ్ ఐ చేంజ్ మై సెల్ఫ్ అంటే నేను ఇంకా లెర్న్ చేయాలి. నేను ఇంకా అంటే పాత నీరు కొత్త నీరు, కానీ పాత నీరు ఇంకా స్ట్రాంగ్ అయితే బాగుంటుంది. ఎందుకో మరి ఇక కామెడీలు తగ్గించుకోవాలేమో. నాకున్న బలమే అది తీసేయకపోతే వర్కౌట్ అవుతట్లేదు. ఎందుకంటే కామెడీతోటి మనం ఎక్కువ రోజులు గుంజలేం. నా అనాలిసిస్ కెపాసిటీ నాకు ఉంటుంది, కానీ దాంట్లో ఫన్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఆ ఫన్ యాడ్ అవ్వడం వల్ల కూడా జనాలకి ఇంకా రొటీన్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఫన్ కదా, అంతే మరి. మార్చుకుంటా, నన్ను నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ సీజన్ గట్టిగా అంటే బిగ్ బాస్ సీజన్ 10 గట్టిగా రివ్యూస్ చేయడానికి, సీరియస్గా రివ్యూస్ చేయడానికి, స్ట్రాంగ్గా రివ్యూస్ చేయడానికి, నాలో ఉన్న కామెడీని కొంచెం పండబెట్టైనా నా అనాలిసిస్ని మాత్రమే ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ లవ్. నా 10,000 మంది ట్రూ ఆడియన్స్ ప్రతి వీడియోని చూసి ఎంకరేజ్ చేశారు. లవ్ యూ ఫర్ దట్. ఆఫ్ కోర్స్ కొంచెం బాధ అనిపించింది. సరే ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే, శబ కేర్. నా పేరు సిప్పుడు శ్రీనివాస్ అలియాస్ Sinu 65. మా ఊరు కరీంనగర్. నా తీరు దిల్దార్. నా మాట గమ్మతుంటుంది, నా మనసు ఆల్వేస్ మంచిగా ఉంటుంది. ఉంటా, బాయ్.